స్టార్ట్ చేసుకుందామండి. ఇంకా వెయిట్ చేసేదేం లేదు, మనకి టైం అయిపోతుంది. ఓకే, క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఓకే, చెప్పండి, నిన్న క్లాస్లో ఏం నేర్చుకున్నారండి స్టూడెంట్స్? నిన్న క్లాస్లో మీరు ఏం నేర్చుకున్నారండి? చెప్పాలి, అందరూ చెప్పాలి, అందరూ రెస్పాండ్ అవ్వండి. ఏం నేర్చుకున్నారు నిన్న క్లాస్లో? ఏం నేర్చుకున్నారు? ఎవరు నాకు రెస్పాండ్ అవ్వండి. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను చెప్పుకుంటూ పోతే మీరు సైలెంట్గా ఉంటే అదొక క్లాస్ అని అనిపించుకోదు. ఓకేనా? మీరు నాకు రెస్పాండ్ అవ్వాలి, అందరూ రెస్పాండ్ అవ్వండి. ఓకేనా? చెప్తుంది ఈబిఎస్ఏ ఫస్ట్ నుంచి నేను చెప్తుంది. ఈబిఎస్లో నేను ఏం చెప్పుకున్నాం? IO1, ST1, తర్వాత SC1 అయిపోయినాయి. తర్వాత వాల్యూమ్ క్రియేషన్ చెప్పుకున్నాం. బర్స్ట్స్ బేసిన్ గ్రాఫ్స్ అన్నిటికీ అయిపోయినాయి కదా, అన్నిటికీ చెప్పుకున్నాం. తర్వాత వచ్చేసి ఇంకేం చెప్పుకున్నాం? జస్ట్ ఇది రీక్యాప్ అనమాట, ఒక 5 minutes రీక్యాప్ అనమాట, అంతే, ఇంకా అంతకన్నా ఏం లేదు. మీకు తెలిసి ఉండాలి కదా. ఆ రికార్డెడ్ వీడియో కూడా పెట్టాను చూడండి. తర్వాత వాల్యూమ్స్ అటాచ్ చేసుకోవడం, డిటాచ్ చేసుకోవడం చెప్పాను. డిలీట్ అనేది ఒకసారి తర్వాత, మీరు నిన్న డౌట్ అడిగారు కాబట్టి డిలీట్ చెప్పాను. బట్ డిలీట్ చేయాలంటే కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయి, అది తర్వాత చెప్తాను నేను. ఓకేనా? యా, ఓకే. సరే, అయితే ఈరోజు స్నాప్ షాట్స్ తెలుసుకుందామా? ఓకే, ఈరోజు స్నాప్ షాట్స్ గురించి తెలుసుకుందాం. స్నాప్ షాట్స్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం, ఫస్ట్ పాయింట్. ఓకేనా? రేపు ఏం చేస్తానంటే, రేపు కానీ లేదంటే ఈ స్నాప్ షాట్ చెప్పినప్పుడు ఇంకా మనకు ఒకవేళ టైం ఉంటే నేనేం చేస్తానంటే మౌంటింగ్ ఎలా చేసుకోవాలి. ఇప్పుడు వాల్యూమ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే 2 parts అనమాట. మీ మైండ్ లో బ్లైండ్ గా గుర్తుపెట్టుకోండి. ఎలాగంటే ఫస్ట్ పాయింట్ ఏంటి, మనం అమెజాన్ EC2 ఇన్స్టెన్సెస్ ని, AWS EC2 ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేయడం నేర్చుకున్నాం. ఓకే, ఫస్ట్ పాయింట్ అది. తర్వాత అవి వర్చువల్ సర్వర్స్. తర్వాత వచ్చేసి సెకండ్ పాయింట్ ఏంటి, స్టోరేజ్ సర్వీసెస్. ఓకేనా? స్టోరేజ్ సర్వీసెస్ ఏంటి, EBS, S3 బకెట్, EFS సర్వీసెస్, రెగ్యులేషన్ ఇవన్నీ అనమాట. సో EBS మనం నేర్చుకున్నాం ఇప్పుడు, అంటే వాల్యూమ్ క్రియేట్ చేయడం నేర్చుకున్నాం. అంటే మనకి ఏంటి, ఒక సైడ్ ఏమో సర్వర్ ఉంది, ఇంకొక సైడ్ ఏమో ఏముందండి మనకు, ఏముంది ఇప్పుడు స్టోరేజ్ సర్వీసెస్ ఉన్నాయి. ఓకేనా? సో ఇప్పుడు ఏంటి, స్నాప్ షాట్ కూడా మనకి వాల్యూమ్స్ లోనే కొంచెం అంటే రిలేటెడ్ గానే ఉంటుంది కాబట్టి స్నాప్ షాట్ ఇప్పుడు చెప్తున్నాను. ఈ స్నాప్ షాట్ కూడా అయిపోయిన తర్వాత ఏం చేస్తానంటే, సో ఇప్పుడు ఏంటంటే గుర్తుపెట్టుకోండి, అటాచ్ వాల్యూమ్ ని EC2 ఇన్స్టెన్స్ కి అటాచ్ చేసినంత మాత్రాన మనం దాన్ని యూజ్ చేసుకోవడం, అంటే ఫుల్ గా రెడీ అయినట్టు కాదనమాట అది. ఓకేనా? వాల్యూమ్ ని నిన్న మనం అటాచ్ చేసాం, అవునా కాదా? అందరు రెస్పాండ్ అవ్వండి. అటాచ్ చేసాం కదా, సో అటాచ్ చేసినంత మాత్రాన మనం దాన్ని యూజ్ చేసుకోలేమండి. ఓకేనా? సో దానికోసం ఏంటి అంటే మనకు ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేసుకోవడం ఒకటి ఉంటుంది అనమాట. EBS వాల్యూమ్ ఉంది కదా, EBS వాల్యూమ్ మీద ఫస్ట్ పాయింట్ ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేసుకోవడం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మౌంటింగ్ పాయింట్స్ ఉంటాయి అనమాట. మౌంటింగ్ టార్గెట్స్ ఉన్నాయా లేదా, మౌంటింగ్ పాయింట్స్ కూడా చేసుకోవాలన్నమాట, క్రియేట్ చేసుకోవాలి. సో అవి రెండు ప్రాసెస్ ఉన్నాయి. అవి రెండు ప్రాసెస్ చేసిన తర్వాతే మీరు వాల్యూమ్ ని EC2 ద్వారా మీరు ఆ యాప్స్ రీడింగ్, రైటింగ్స్, ఆపరేషన్స్ అనేవి చేసుకోవడానికి వీలు ఉంటుంది అనమాట. ఓకేనా? సో నేనేం చెప్తానంటే, ఈ రోజు మనం మాక్సిమం స్నాప్ షాట్స్, ఈ రోజు ఎజెండా ఈ రోజు ఏంటంటే స్నాప్ షాట్ గురించి నేర్చుకుందాం. క్రియేట్ చేయడం కూడా ప్రాక్టికల్ కూడా చేద్దాం. రేపు ఏం చేద్దామంటే ఆ ఫైల్ సిస్టమ్ ఉంది కదా, ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేసుకోవడం, అసలు ఫైల్ సిస్టమ్ ఉందా లేదా, మీ EBS వాల్యూమ్ మీద ఫైల్ సిస్టమ్ ఉందా లేదా, ఫైల్ సిస్టమ్ లేకపోతే అది క్రియేట్ చేసుకోవడం, తర్వాత వచ్చేసి మౌంటింగ్ పాయింట్స్ క్రియేట్ చేసుకోవడం. ఓకేనా? అప్పుడు మౌంట్ చేయడం. ఓకేనా? అది ఫైనల్ స్టెప్ అనమాట. ఓకేనా? దానికోసం వచ్చేసి మీకు EC2 ఇన్స్టెన్సెస్ చెప్పేటప్పుడు పుట్టి సాఫ్ట్వేర్స్ చెప్పారా, పుట్టి జెన్స్ ఉంటాయి. కొంతమంది పుట్టి అంటారు, కొంతమంది పట్టి అంటారు. ఓకేనా? అది మన ఇష్టం. అది పట్టి జెన్స్, పట్టి అవి ఉంటాయి కదా. EC2 ఇన్స్టెన్సెస్ లైనెక్స్ లో ఓపెన్ చేయడం ఎలాగో నేర్చుకున్నారా? సాఫ్ట్వేర్స్ అన్ని మీరు రెడీగా డౌన్లోడ్ చేసి పెట్టుకోండి, రేపు మనం యూజ్ చేయబోతున్నాం. ఒకవేళ లేదు అంటే టైం ఉంటే ఈ రోజు యూజ్ చేస్తాం. పట్టి జెన్స్, PPK ఫైల్స్, PM ఫైల్స్ ఉన్నాయి కదా. సో అవన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకోండి మీరు ఈ రోజు. కీపేర్ జనరేషన్ ఒకసారి కీపేర్ జనరేట్ చేసి సేవ్ చేసుకోవాలి జాగ్రత్తగా. మనకి PM ఫార్మాట్ లో డౌన్లోడ్ అవుతుంది. దాన్ని ఏం చేస్తామంటే పట్టిజన్ లో పెట్టేసి మనం PPK ఫార్మాట్ లో ఏం చేస్తామంటే కన్వర్ట్ చేసుకుంటాం. దాన్ని మనం యూజ్ చేసుకుంటాం అన్నమాట SSH లో. ఓకేనా? సో అదనమాట మనకి అజెండా. ఇప్పుడు మనం సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? అందరికీ అజెండా అర్థమైంది కదా. మనం రేపు ఏం చెప్పుకోబోతున్నాం, ఈ రోజు ఏం చెప్పుకోబోతున్నాం, ఇప్పటివరకు ఏం చెప్పుకున్నాం, మీకు ఏంటంటే ఒక ప్లాన్ అనేది ఉంటే మీకు ఏం చెప్పుకోబోతున్నాం అని చెప్పేసి, సో మీకు కూడా ఒక పర్టికులర్ గా ఐడియా ఉంటుంది అనమాట. ఓకేనా? ఈజీగా ఉంటుంది. సో ఒక్కసారి స్లైడ్ పెద్ద చేస్తాను. ఒక నిమిషం స్లైడ్ పెద్ద చేస్తున్నాను. ఓకే, కనబడుతుందా? ఒకసారి చెప్పండి, నాకు కనబడుతుందా? స్నాప్ షాట్స్ కనబడుతుందా అండి?
ఒకసారి రెస్పాండ్ అవ్వండి. కనబడుతుందా మీకు స్నాప్ షాట్ అని? ఓకే. ఇప్పుడు చెప్పండి నాకు స్నాప్ షాట్ అంటే ఏంటి? మనం నిన్నటి వరకు నేర్చుకున్నాం కదా! స్నాప్ షాట్ అంటే చెప్పండి ఒకసారి. స్నాప్ షాట్ అంటే మీకు డెఫినిషన్ చెప్పాను గదా! డెఫినిషన్ అంటే ఐ మీన్ ఐడియా చెప్పాను గదా! ఏంటి చెప్పండి? మీకు గుర్తుందా? చెప్పండి అందరూ చెప్పండి. నిన్న మొన్న మనం చెప్పుకున్నాం గదా! వెరీ గుడ్. వెరీ గుడ్. వెరీ గుడ్. వెరీ గుడ్. ఓకే. అందరూ నేర్చుకున్నారు. ఓకే. ఓకే. ఒకసారి చూడండి ఇప్పుడు అది మళ్ళీ చెప్తాను. ఇక్కడేంటి అంటే సింపుల్‌గా ఇప్పుడు ఆహ్, ఓకే. ఇక్కడేంటి అంటే పాయింట్ మీరు నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, ఈ మనకి స్నాప్ షాట్ అనేది ఓకే. బ్యాకప్పే. అంటే మనకు స్టోర్ చేసుకోవచ్చు. బ్యాకప్ స్టోరేజ్ తెలుసుకోవచ్చు. సో, మళ్ళీ చెప్తా. ఎందుకంటే కొంతమంది ఎవరన్నా మొన్న క్లాస్ మిస్ అయితే మళ్ళీ చెప్తాను నేనిప్పుడు. చూడండి ఒకసారి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి మీకొచ్చేసి మీ మొబైల్ ఉందండి. మీ మొబైల్‌లో కొంత స్టోరేజ్ మీరు మామూలుగా మీ ఫోటోస్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి స్టోర్ చేసుకుంటుంటారు కదా! మీ పర్సనల్‌వి కానివ్వండి, లేదంటే ఆఫీస్ ఫైల్స్ కానివ్వండి స్టోర్ చేసుకుంటారు. స్టోర్ చేసుకున్న తర్వాత ఒకవేళ ఏదైనా ప్రాబ్లమ్ వచ్చేసి మీ మెమరీ కరప్ట్ అవ్వటం గానివ్వండి, ఏదన్నా మొబైల్ సంథింగ్ ఏదైనా థెఫ్ట్ అవ్వడం గానివ్వండి, అర్థమవుతుందా? సో, అట్లాగయిందనుకోండి, మీ డేటా మొత్తం లాస్ అవుతుందా లేదా? సో, లాస్ అవుతుంది కాబట్టి మనం ఏం చేస్తాము, మనకు దగ్గర ఉన్న మన డివైస్ లాస్ అయినా సరే, మనకు డేటా కావాలి అంటే దానికి ఒక ఉంటుందన్నమాట క్లౌడ్. క్లౌడ్ తెలుసు కదా మనకు. ఇప్పుడు ఎంఐ మొబైల్స్ వాడే వాళ్ళకేంటంటే ఎంఐ క్లౌడ్ అని ఉంటుంది. తర్వాత వచ్చేసి ఐ క్లౌడ్ ఉంటుంది యాపిల్ వాళ్ళకి. ఇంకా చాలా ఉంటాయి కదా మనకు. క్లౌడ్స్ ఉన్నాయి కదా! ఇప్పుడు అమెజాన్ మొబైల్స్ గురించి నేను చెప్తున్నా. మీ మొబైల్స్‌లో ఓపెన్ చేయండి. కావాలంటే ప్రతి ఒక్కదానికి క్లౌడ్ ఉంటుంది. ఓకేనా? మీ సెట్టింగ్స్‌లోకెళ్ళండి. సెట్టింగ్స్‌లో మీ అకౌంట్ ఉంటుంది. ఆ అకౌంట్‌లో మీ క్లౌడ్ ఉంటుందన్నమాట. ఓకేనా? అవునా కదా? ఒకసారి రెస్పాండ్ అవ్వండి. మీకందరికి క్లౌడ్ ఉందా? మీ మొబైల్స్‌లో గానివ్వండి. ఓకేనా? ఓకే. లేదనుకోండి గూగుల్ వాళ్ళు మనకి డ్రైవ్ ప్రొవైడ్ చేస్తుంటారు. ఓకేనా? గూగుల్ డ్రైవ్స్ అలా ప్రొవైడ్ చేస్తుంటారు కదా! సో, ఇట్లాగేంటంటే మనకు డిఫరెంట్ డిఫరెంట్ సర్వీసెస్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం ఏం చేస్తాము, మన దగ్గర ఉన్న డేటాని మనం ఆ క్లౌడ్‌లోకి గాని అప్‌లోడ్ చేసుకున్నామనుకోండి. ఓకేనా? అప్పుడేం జరుగుతది, మనకెప్పుడు కావాలంటే అప్పుడు మనం తీసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. లేదంటే గూగుల్ బ్యాకప్ చేసుకోవచ్చు. ఇలా చాలా చాలా ఉంటాయన్నమాట మనకు. సో, అది సేమ్ ఫార్మాట్ అంట. సిమిలర్‌గా మనకి ఈబీఎస్ వాల్యూమ్ ఉంది. అది క్లౌడే. క్లౌడ్‌లోనే స్టోర్ చేసుకున్నారు. ఈబీఎస్ అంటే క్లౌడే. ఓకేనా? కాదంట్లా. కానీ అది కూడా ప్రాబ్లమ్ అయిందనుకోండి. అప్పుడేం చేస్తాం మీరు స్టోరేజ్. సో, దానికోసం ఏందంటే బ్యాకప్ అనేది ఒకటి ఉండాలన్నమాట. ఓకేనా? స్టోరేజ్. సో, దానికోసం ఏందంటే స్నాప్‌షాట్ అనే కాన్సెప్ట్ ఉందన్నమాట. ఈ స్నాప్‌షాట్ అనేది ఏంటి అంటే, మీకు ఈబీఎస్ వాల్యూమ్స్ నేను క్రియేట్ చేయడం చెప్పాను కదా! సో, ఈబీఎస్ వాల్యూమ్ అంటే అదొక డిస్క్ దాంట్లో కూడా ఒక స్టోరేజ్ సర్వీస్, స్టోరేజ్ డివైస్. సో, ఒక్కొక్క దానికి ఒక్కొక్క సైజ్ ఉంటుంది. ఓకేనా? మనకు 1 టెరాబైట్, 2 టెరాబైట్ మనకి రిక్వైర్మెంట్ బేస్ మీద మనం కొనుక్కుంటాం. అవునా కదా! మన మనీ పెట్టుకొని మనం కొనుక్కుంటాం. ఓకేనా? సో, ఇప్పుడేం జరుగుతుంది అంటే, ఆ వాల్యూమ్‌లో ఉన్న డేటాని ఓకేనా? ఆ వాల్యూమ్‌లో ఉన్న డేటాని మనం ఏం చేసుకుంటామంటే, బ్యాకప్ లాగా స్నాప్ షాట్స్‌లో స్టోర్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా? అర్థమైందా? ఇది అన్నమాట కాన్సెప్ట్. ఇంకొకటేంటి అంటే, మీరు గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, ఈ స్నాప్ షాట్స్ అనేవి ఎక్కడ స్టోర్ అవుతాయి? ద మెయిన్ పాయింట్ డాట్ పెట్టుకొని కావాలంటే మీరు. ఓకేనా? స్నాప్ షాట్స్ అనేవి ఎక్కడ స్టోర్ అవుతాయి? ఓకేనా? ఎక్కడ స్టోర్ అవుతాయి ఏంటి చెప్పాలి? మీకేమైనా ఐడియా ఉందా మీకు? స్నాప్ షాట్స్ ఎక్కడ స్టోర్ అవుతాయి అని ఐడియా ఉందా? స్నాప్ షాట్స్ ఇప్పుడు మనకి వాల్యూమ్స్ అంటే ఈబీఎస్‌లో స్టోర్ అవుతున్నాయి. ఈబీఎస్ సర్వీస్ కదా అది. అదొక స్టోరేజ్ సర్వీస్ ఈబీఎస్‌లో స్టోర్ అవుతుంటాయి. ఇప్పుడు ఈ స్నాప్ షాట్స్ ఎక్కడ స్టోర్ అవుతాయి? ఈబీఎస్‌లోనే స్టోర్ అవుతాయా? ఈఎఫ్ఎస్‌లో స్టోర్ అవుతాయా? ఎక్కడ స్టోర్ అవుతాయి? సర్వీస్ చెప్పండి నాకు. సర్వీస్ చెప్పండి. రీజియన్స్ ఓకే. ఓకేనా? యాహ్! ఒక్కళ్ళు చెప్పారు కరెక్ట్‌గా. గుర్తుపెట్టుకోండి. ఎస్3లో స్టోర్ అవుతాయండి. ఓకేనా? తెలుసు కదా! సింపుల్ స్టోరేజ్ సర్వీస్ ఆల్రెడీ మీకు చెప్పున్నారు. ఎస్3 ఎవరు చెప్పారు మీకు? ఆల్రెడీ మనకు చెప్పున్నారు కదా! సో, యాహ్! వెరీ గుడ్. సో, ఈ బ్యాకప్ స్నాప్ షాట్స్ అనేవి ఈబీఎస్‌లో స్టోర్ అవ్వవు. నోట్ పెట్టుకోండి. మన నార్మల్‌గా ఏమనుకుంటారంటే, ఇది స్టోరేజ్ సర్వీస్. ఇప్పుడు ఎస్3 ఒక స్టోరేజ్ సర్వీస్. నేను ఈబీఎస్ ఒక స్టోరేజ్ సర్వీస్. ఈబీఎస్ వాల్యూమ్స్‌లో ఈబీఎస్ స్టోరేజ్ సర్వీస్‌లో ఉంటాయి. అట్లాగే ఎస్3 దీనికి బ్యాకప్ కూడా ఎక్కడ ఉంటాయి అనుకుంటారు? ఈబీఎస్‌లోనే ఉంటాయి అనుకుంటారు. కానీ ఇవి ఎస్3లో ఉంటాయి. అమెజాన్ ఎస్3లో ఉంటాయన్నమాట. ఓకేనా? అర్థమైందా? నోట్ చేసుకోండి. స్నాప్ షాట్స్ అనేవి అమెజాన్ ఎస్3లో స్టోర్ అవుతాయి. ఫస్ట్ పాయింట్. ఓకేనా? అది మళ్ళీ ఇక్కడ నేను చెప్తా. ఓకే? చూడండి ఇప్పుడు. ఈ డయాగ్రామ్ కనపడుతుంది కదా మీకు? చూడండి డయాగ్రామ్ కనపడుతుంది కదా? ఓకే. ఒకసారి చూడండి.
నేను డయాగ్రామ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, నేనేం చెప్పాను మీకు, అమెజాన్ ఈబీఎస్ వాల్యూమ్ అనేది అవైలబిలిటీ జోన్‌కి ఓకేనా డిపెండెంట్ ఓకేనా. అర్థమైందా? అంటే మనకి అమెజాన్ EC2 ఇన్స్టెన్స్ అనేది ఎక్కడైతే ఉందో, అమెజాన్ ఈబీఎస్ వాల్యూమ్ కూడా అక్కడే ఉండాలి. అదే అవైలబిలిటీ జోన్‌లో ఉండాలి. ఓకేనా? అర్థమైందా? ఓకేనా? అర్థమైందా మీకు? ఓకే. EC2 ఇన్స్టెన్స్ ఎక్కడ ఉందో ఈబీఎస్ వాల్యూమ్ కూడా అక్కడే ఉంది. సో, దాన్ని ఇక్కడ డయాగ్రమాటికల్‌గా చెప్పాను చూడండి. అవైలబిలిటీ జోన్ ఒకటేనండి. ఇక్కడ అవైలబిలిటీ జోన్ అనేది ఒకటే. దీని లోపల మనం EC2 ఇన్స్టెన్స్, ఈబీఎస్ వాల్యూమ్ 2 ఉన్నాయి. ఓకేనా? సో, ఇప్పుడేం జరుగుతది? అలాగే మనకు ఒకే అవైలబిలిటీ జోన్ ఉంటుందా? ఉండదు కదా! ఇంకొక అవైలబిలిటీ జోన్ ఉంది. ఓకేనా? 2 అవైలబిలిటీ జోన్‌లు ఉన్నాయన్నమాట. ఎక్కడున్నాయి? ఇప్పుడు అమెజాన్ వెబ్ సర్వీసెస్ అంటే ఏడబ్ల్యూఎస్ రీజియన్ అన్నమాట. అంటే సింపుల్ అన్నమాట. ఇప్పుడు నార్త్ ఈస్ట్ మనకి ఇస్తుంది ఏంటి చెప్పండి? మీకు ఫ్రీ అకౌంట్ ఇచ్చింది ఎవరు చెప్పండి? ఫ్రీ అకౌంట్ ఏ రీజియన్‌లో ఇచ్చింది చెప్పండి? అమెజాన్ చెప్పాలి. యూఎస్ ఓకేనా? యాహ్! నార్త్ వర్జీనియానేనా? యాహ్! వెరీ గుడ్. అంటే అదొక రీజియన్ అన్నమాట. నార్త్ వర్జీనియా 1 అని ఉంటుంది పక్కన. 1 కూడా యాడ్ చేయాలి మీరు. 1 ఉంటుంది. నార్త్ వర్జీనియా 1 ఉంటుంది. ఓకేనా? అది మనకు ఫ్రీగా ఇచ్చిన రీజియన్ అన్నమాట. ఓకే. ఈ అవైలబిలిటీ జోన్ అంటే ఏంటి? ఆ లాస్ట్‌లో 1A, 1B, 1C అయి గమనించారా మీరు? ఓకేనా? 1A, 1B, 1C అనేవి అవి అవైలబిలిటీ జోన్స్ అన్నమాట. అంటే ఒక రీజియన్‌లో మనకి మోర్ థాన్ 1 అవైలబిలిటీ జోన్స్ ఉంటాయన్నమాట. అంటే చూడండి ఇక్కడ. ఇదొక అవైలబిలిటీ జోన్, ఇదొక అవైలబిలిటీ జోన్. 2 అవైలబిలిటీ జోన్‌లన్నమాట. ఇక్కడ ఏంటి? ఈ అమెజాన్ S3 అనే దానికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటి? ఇది అవైలబిలిటీ జోన్‌కి డిపెండెంట్ కాదు. అంటే ఏంటంటే ఒక్కొక్క ఏంటంటే అవైలబిలిటీ జోన్‌లో కాదన్నమాట. ఇది ఏడబ్ల్యూఎస్ రీజియన్‌లో ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చన్నమాట. అర్థమైందా? చూడండి ఇక్కడ మీకు డయాగ్రమాటికల్ రిప్రజెంటేషన్ చేసి చూడండి. ఏ అవైలబిలిటీ జోన్‌లో ఒక స్పెసిఫిక్ కాదన్నమాట ఇది. ఈబీఎస్ వాల్యూమ్ అనుకోండి, EC2 ఇన్స్టెన్స్ ఎక్కడుందో అక్కడే ఉండాలి. బట్ అమెజాన్ S3 అనుకోండి ఎక్కడైనా ఉండొచ్చు రీజియన్‌లో. ఓకేనా? అర్థమైందా మీకు ఇప్పటి వరకు? ఈ డయాగ్రామ్ అర్థమైందా? ఒకసారి రెస్పాండ్ అవ్వండి. అందరికి అర్థమైందా? ఈబీఎస్ వాల్యూమ్ అనేది అవైలబిలిటీ జోన్‌లో EC2 ఇన్స్టెన్స్ ఎక్కడుందో అక్కడే ఉండాలి. ఏడబ్ల్యూఎస్ S3 అనేది దానికి అంత అవసరం లేదు. ఓకేనా? అది ఓవరాల్ రీజియన్‌లో ఎక్కడైనా ఉంటుంది. ఓకేనా? సో, నెక్స్ట్. ఓకే. సెకండ్ పాయింట్ చూడండి ఇక్కడ. ఓకే. ఎవరో ఒక్కళ్ళకి అర్థం కాలేదంటే అందరూ యెస్ అన్నారు. ఒక్కళ్ళ కోసం ఒకసారి చెప్తా చూడండి. ఈబీఎస్ వాల్యూమ్ అనేది EC2 ఇన్స్టెన్స్ ఎక్కడుందో అక్కడే ఉండాలి. ఓకేనా? అర్థమైందా? అటాచ్ చేయాలి అంటే ఫస్ట్ పాయింట్. ఈ అమెజాన్ S3 అనేది మనకు ఏడబ్ల్యూఎస్ రీజియన్‌లో ఎక్కడైనా ఉండొచ్చు. పర్టిక్యులర్ అవైలబిలిటీ జోన్‌కనే స్పెసిఫిక్ కాదు. చూడండి డయాగ్రమాటికల్‌గా రిప్రజెంటేషన్ చూడండి. ఓకేనా? అర్థమైందా మీకు? సో, ఇక్కడేంటి అంటే, ఇక్కడ ఇంకొక పాయింట్ మీరు నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, చూడండి ఇక్కడ యారో మార్క్ ఉంది గమనించారా? యారో మార్క్. యారో మార్క్ అంటే ఏంటంటే, ఈ అమెజాన్ ఈబీఎస్ వాల్యూమ్‌కి బ్యాకప్ ఈ ఈబీఎస్ స్నాప్‌షాట్ అన్నమాట. అర్థమైందా? అంటే ఈ ఈబీఎస్ వాల్యూమ్‌లో ఉన్న డేటా మొత్తాన్ని తీసుకొచ్చేసి నేను ఈ స్నాప్‌షాట్‌లో స్టోర్ చేసుకుంటాను. ఈ స్నాప్‌షాట్ ఎక్కడుంది? అమెజాన్ S3లో ఉంది. అర్థమైందా? ఈబీఎస్ వాల్యూమ్‌లో ఉన్న డేటాని నేను ఈబీఎస్ స్నాప్‌షాట్‌లో నేను స్టోర్ చేసుకుంటున్నాను. అది ఎక్కడుందంటే ఈ S3 సర్వీస్‌లో ఉందన్నమాట. ఓకేనా? అదన్నమాట యారో మార్క్ సింబాలిక్ రిప్రజెంటేషన్. ఓకేనా? సో, అదన్నమాట. నెక్స్ట్ ఇక్కడ కొన్ని పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఇవన్నమాట. ఇది ఈబీఎస్ వాల్యూము, ఈ స్నాప్‌షాట్ ఓకేనా? ఇది సింబాలిక్ ఇవంతా డయాగ్రమాటిక్‌గా రిప్రజెంట్ చేస్తారన్నమాట. రిప్రజెంటేషన్ ఉంటుంది కదా! మనకి లోగోస్ సంథింగ్ ఉంటాయి కదా! లోగోస్ అని అంటారు. ఓకేనా? అలా అన్నమాట. ఓకే. ఈ డయాగ్రామ్స్ అనేవి. ఇక్కడ ఏంటి అంటే చూడండి ఇక్కడ ఆహ్, బ్యాకప్ ఆఫ్ మోడిఫైడ్ వాల్యూమ్ బ్లాక్స్ ఇది నేను ఆల్రెడీ చెప్పాను. వాల్యూమ్ బ్లాక్స్‌ని బ్యాకప్ చేసుకోవడం ఫస్ట్ పాయింట్ ఆల్రెడీ చెప్పాను. తర్వాత వచ్చేసి అమెజాన్ S3లో స్టోర్ చేసుకుంటారు. ఈ ఏపీఐ ద్వారా మనం యాక్సెస్ చేసుకుంటాం. ఇది ఆల్రెడీ అయిపోయింది. చెప్పా కదా! S3లో స్టోర్ చేసుకున్నారని చెప్పా కదా! తర్వాత ఇయన్నీ బ్యాకప్ చేస్తారని చెప్పా కదా! ఓకేనా? తర్వాత ఇక్కడ ఈ మూడో పాయింట్ మీకు చెప్పలే నేను. అవునా? సబ్‌సీక్వెంట్ స్నాప్‌షాట్స్ ఆర్ ఇంక్రిమెంటల్. ఓకేనా? సో, ఈ పాయింట్ ఏంటి అంటే ఇంక్రిమెంటల్ అంటే ఏం లేదండి. సింపుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరేం చేశారంటే మీరు ఈబీఎస్ వాల్యూమ్ ఉందండి మీ దగ్గర. ఓకేనా? మీరు ఫాలో అవుతున్నారు కదా! ఓకే. మూడో పాయింట్ ఏంటి అంటే మీ దగ్గర ఒక ఈబీఎస్ వాల్యూమ్ ఉందండి. ఆ ఈబీఎస్ వాల్యూమ్ డేటా వచ్చేసి 1 టెరాబైట్ అండి. ఓకేనా? ఓకేనా? ఈబీఎస్ వాల్యూమ్ ఉంది మీ దగ్గర. ఈబీఎస్ వాల్యూమ్‌ది 1 టెరాబైట్ అన్నమాట. అంటే మీ దగ్గర ఉన్నది. సో, ఇప్పుడు ఏం చేశారంటే మీరు ఆ 1 టెరాబైట్‌ని మీరేం చేశారు? స్నాప్‌షాట్‌గా కన్వర్ట్ చేసుకున్నారు. మీ దగ్గర 1 టెరాబైట్ స్నాప్‌షాట్ ఉంది. ఓకే. నో ప్రాబ్లమ్. మొత్తం కన్వర్ట్ అయిపోయింది. ఈబీఎస్ వాల్యూమ్ 1 టెరాబైట్ ఉంది. స్నాప్‌షాట్ కూడా 1 టెరాబైట్ అయిపోయింది. మొత్తం బాగానే ఉంది. సో, ఇప్పుడేంటంటే కొత్తగా కొంత డేటా యాడ్ చేశారు మీరు. కొత్తగా ఇంకొక 1 టెరాబైట్ డేటా యాడ్ చేశారు ఈబీఎస్ వాల్యూమ్‌కి. ఓకేనా? అర్థమైందా? నా పాయింట్ మీరు క్యాచ్ చేసారా? 1 టెరాబైట్, 1 టెరాబైట్ ముందుగానే ఉన్నాయి. ఓకే. ఈబీఎస్ వాల్యూమ్ 1 టెరాబైట్ ఉంటే దాన్ని స్నాప్‌షాట్‌గా 1 టెరాబైట్ చేసేసుకున్నాం.
ఇక్కడ ఏం జరుగుతుంది అంటే అంటే ఇప్పుడు మనకు 1 టెరాబైట్ ఉంటుందా? డే బై డే అనేది మనకు ఇంక్రిమెంట్ అవుతూనే ఉంటుంది కదా! వాల్యూమ్‌లో డేటా అనేది. ఈరోజు ఒక డేటా ఉంటది. రేపు కొత్త డేటా వచ్చి యాడ్ అవుతది. సో, అలా డేటా వస్తూనే ఉంటది కదా! సో, ఇప్పుడు ఏం చేశారంటే ఇప్పుడు కొత్తగా ఇంకొక 1 టెరాబైట్ డేటా యాడ్ అయింది. ఇప్పుడు మొత్తం ఎంతయింది ఈబీఎస్ వాల్యూమ్ డేటా చెప్పండి నాకు? ఇప్పుడు మొత్తం ఈబీఎస్ వాల్యూమ్‌లో డేటా ఎంతుంది? రెస్పాండ్ అవ్వండి నాకు. అందరూ. యాహ్! వెరీ గుడ్. మనకేమైంది 2 టెరాబైట్స్ అనేది మనకు ఇప్పుడు అయిందన్నమాట. ఇప్పుడు స్నాప్‌షాట్‌లో ఎంతుంది చెప్పండి? స్నాప్‌షాట్‌లో, స్నాప్‌షాట్‌లో ఎంత డేటా ఉంది? యాహ్! ఓన్లీ 1 టెరాబైట్. ఓన్లీ 1 టెరాబైట్. ముందుదే నేను చేసింది. సెకండ్‌ది నేను ఇంకా చేయలా. అవునా? సో, ఇప్పుడేం జరుగుతది? ఇప్పుడు నాకు ఆ దగ్గరున్న డౌట్ ఏంటి అంటే, సో, ఆల్రెడీ 1 టెరాబైట్ స్నాప్‌షాట్ ఆల్రెడీ నేను చేసున్నాను. బట్ ఇప్పుడు 2 టెరాబైట్స్ అయింది కాబట్టి 2 టెరాబైట్స్ సెపరేట్‌గా కొనుక్కోవాలా? లేదు అంటే ఆల్రెడీ 1 టెరాబైట్ ఉంది. ఇంకో జస్ట్ 1 టెరాబైట్ యాడ్ చేస్తే సరిపోతుందా? అవునా? కాదా? ఆ డౌట్ ఉందా లేదా మీకు? నా పాయింట్ అర్థమైందా మీకు? ఇప్పుడు 2 టెరాబైట్స్ అయింది. బట్ ఆల్రెడీ 1 టెరాబైట్ స్నాప్‌షాట్ అయింది. బట్ ఇప్పుడేం జరుగుతది అంటే 1 టెరాబైట్ మనకి అడిషనల్‌గా యాడ్ చేసుకోవచ్చా? ఆల్రెడీ ఉన్న 1 టీబీ స్నాప్‌షాట్‌కి ఈ 1 టెరాబైట్ యాడ్ చేసుకోవచ్చా? లేదంటే ఈ 2 టెరాబైట్ సెపరేట్‌గా మళ్ళీ కొనుక్కోవాలా? అప్పుడు మళ్ళీ మీకేమవుతదండి? ఓకేనా? అది మళ్ళీ చాలా కాంప్లెక్స్ అయిపోతుంది కదా! సో, ఇక్కడేంటంటే ఇంక్రిమెంటల్ స్నాప్‌షాట్ అంటే అదే అన్నమాట. ఇంక్రిమెంట్ అంటే అదే. ఆల్రెడీ ఉన్న 1 టెరాబైట్‌కి జస్ట్ ఇంకొక 1 టెరాబైట్ యాడ్ చేస్తే సరిపోద్దన్నమాట. ఓకేనా? అదనమాట. అలా యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ సెపరేట్‌గా ఈ 1 టెరాబైట్ ఆల్రెడీ ఉంది. ఇది కాకుండా మళ్ళీ 2 టెరాబైట్స్ అంటే మొత్తం 3 టెరాబైట్స్ అవుతది మీకు కొనాలంటే. సో, అది అవసరం లేదనమాట. ఇంక్రిమెంటల్ అంటే అదనమాట. ఓకేనా? ఆల్రెడీ ఉన్నదానికి మనం జస్ట్ యాడ్ చేసుకుంటే సరిపోద్దనమాట. ఓకేనా? సో, ఇవేంటి అంటే కీ పాయింట్స్ ఇవన్నీ నేర్చుకోవాలి కంపల్సరీగా. ఓకేనా? సో, అదనమాట. తర్వాతొచ్చేసి డిలీటింగ్ రిమూవ్ ఇదంటే మనం చేసుకోవచ్చు. స్నాప్‌షాట్ డిలీట్ చేయాలంటే రిమూవ్ డేటా ఇది నేను ప్రాక్టికల్‌గా మీకు చెప్తానులెండి. ఇక్కడ డిలీటింగ్ స్నాప్‌షాట్ చెప్పినప్పుడు చెప్తా. సింపుల్ పాయింట్ ఏం లేదు. దాంట్లో ఉన్న డేటా అనేది డిలీట్ చేసుకొని రిమూవ్ చేసేయమంటున్నారు అంతే. అర్థమైందా? బ్యాకప్‌లో ఉన్న డేటాని డిలీట్ చేసేసుకొని ఆ తర్వాత స్నాప్‌షాట్ రిమూవ్ చేసుకోమంటున్నారు. అంతే కదా! ఎప్పుడైనా మనం చేసేది. మన దగ్గర ఒక 30 జీబీ ఉందనుకోండి. ఆ డేటా డిలీట్ చేసుకొని దాన్ని డిలీట్ చేసుకుంటాం. అవునా కాదా? అది మనకు తెలిసిన పాయింటే. జస్ట్ ఏందంటే అది మీకు ప్రాక్టికల్‌లో మళ్ళీ ఒక పాయింట్ వస్తదంతే. ఓకేనా? తర్వాత ఇంకోటేంటి మనకు ఆహ్, ఏముంది మనకు వాట్ కెన్ యూ డూ విత్ స్నాప్‌షాట్స్ మీకు ఏం చేయగలరు? సరే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది. ఏంటంటే చూడండి నేను చెప్పినప్పుడు పాయింట్స్ అన్నప్పుడు మీరు నోట్ చేసుకోండి. ఓకే. ఫాస్ట్‌గా చెప్తున్నానా? అర్థము మీరు క్యాచ్ చేస్తున్నారా? ఒకళ్ళు స్లోగా చెప్పమంటున్నారు. ఇబ్బంది లేదు నేను స్లోగా చెప్తాను. క్యాచ్ చేస్తున్నారా? ఇంకా స్లోగా చెప్పమంటారా? చెప్పండి మీ కన్వీనియంట్. ఎందుకంటే మనకి సబ్జెక్ట్ చాలా ఉంది. మళ్ళీ నాది అయిపోయిన తర్వాత ఈఎఫ్ఎస్ ఉంది. సో, అందుకని చెప్పేసి కొంచెం ఆ! కొంచెం స్లోగా చెప్పమంటారా? యాహ్! మ్యాండేటరీ అనేం కాదండి. మీకు సేఫ్టీ కోసం కావాలంటే మీరు సేవ్ చేసుకోండి. మ్యాండేటరీ అనేదేం లేదు ఇక్కడ. సరేనా? మీ డేటా అనేది బ్యాకప్ కావాలంటే మీరు చేసుకోండి అంతే. సరే ఇక్కడ చూడండి. ఓకే. చూడండిక్కడ. ఇక్కడ సరే అయితే ఇప్పుడు మనకేంటి ఈబీఎస్ స్నాప్‌షాట్ వల్ల మనకొచ్చిన అడ్వాంటేజ్ ఏంటి? బ్యాకప్ చేసుకొని స్టోర్ చేసుకోవడం. దాన్ని మనం ఓకేనా? అది మనకు కావాల్సుంటే మనం తర్వాత రిట్రీవ్ చేసుకోవచ్చు. ఓకే. అదే అడ్వాంటేజ్. బట్ ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈబీఎస్ వల్ల చూడండిక్కడ. ఇక్కడ జాగ్రత్తగా చూడండండి. మీరు జాగ్రత్తగా చూడండి. నా క్వెషన్ ఏంటి అంటే నా క్వెషన్ ఏంటి అంటే చూడండి. హ్మ్. సో, ఇదనమాట. ఇప్పుడు ఈబీఎస్ వాల్యూమ్‌లో ఉన్న డేటాని ఇక్కడ స్నాప్‌షాట్ కింద చేసుకున్నాం బానే ఉంది. కానీ, కానీ ఇప్పుడు నాకు ఈబీఎస్ వాల్యూమ్‌లో అంటే ఈ అవైలబిలిటీ జోన్ 1 ఏ అనుకోండి. ఇది 1 ఏలో ఈ అవైలబిలిటీ జోన్‌లో ఉన్న డేటాని ఈ అవైలబిలిటీ జోన్‌లోకి తీసుకెళ్ళాలి అంటే ఎలాగా? ఓకే. అర్థమైందా? ఇప్పుడు మీకొక ఈసీ2 ఇన్‌స్టెన్స్ ఉందండి. ఆ ఈసీ2 ఇన్‌స్టెన్స్ అనేదేమో ఈ అవైలబిలిటీ జోన్‌లో ఉంది. ఇంకొక ఈసీ2 ఇన్‌స్టెన్స్ ఇక్కడ ఉందన్నమాట. మీకు 2 ఈసీ2 ఇన్‌స్టెన్స్‌లు అంటే ఇప్పుడు మీరు ఏదో కంపెనీ పెట్టారనుకోండి. ఇది 1, 2 కాదు కదా! సో, మనకేంటి అంటే మోర్ దాన్ చాలా ఇన్‌స్టెన్సెస్‌లు ఉంటాయి. అవునా? కాదా? చాలా ఇన్‌స్టెన్సెస్‌లు ఉంటాయి. చాలా టెరాబైట్స్ ఉంటాయి. వాల్యూమ్స్ ఉంటాయి. చాలా ఉంటాయన్నమాట. సో, అందుకని చెప్పేసి ఇదొక ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. ఇప్పుడు దీంట్లో ఉన్న డేటాని ఈ అవైలబిలిటీ జోన్‌లో ఉన్న డేటాని ఈ అవైలబిలిటీ జోన్‌లోకి తీసుకెళ్లాలంటే ఎలాగా? మోడిఫై ఏంటి? ఏం మోడిఫై? వాల్యూమ్‌ని మోడిఫై చేయాలా? వాల్యూమ్‌ని స్నాప్‌షాట్‌గా కన్వర్ట్ చేసి ఓకే. ఇప్పుడు సబ్జెక్ట్ అది కాబట్టి మనకి అంత ఐడియా ఉంటుంది. ఓకేనా? అవైలబిలిటీ జోన్‌ని మార్చేయటం ఏందండి నాకు అర్థం కావట్లేదు. చూడండి, ఈ డేటాను మాత్రమే ఇక్కడికి తీసుకెళ్ళాలి. ఈ వాల్యూమ్ ఇక్కడే ఉండాలి. అర్థమైందా?
పాయింట్. మోడిఫై కాదు. ఈ వాల్యూమ్ ఇక్కడే ఉండాలి. దీంట్లో ఉన్న డేటా ఇక్కడికెళ్ళిపోవాలి. అర్థమైందా? ఎలాగంటే ఇప్పుడు మీ దగ్గర డేటా ఉంటది. మీరు వాట్సాప్‌లో మీ ఫ్రెండ్స్‌కి డేటా పంపిస్తారు గదా! మీ ఫ్రెండ్స్‌కి డేటా పంపించారని మీ దగ్గర డేటా డిలీట్ చేసుకుంటారా? అర్థమైందా? ఓకే. ఇక్కడేంటి అంటే దీనికోసం ఏంటి అంటే గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే ఇది ఎట్లాగా అవైలబిలిటీ జోన్ డిపెండెంట్. ఈ అవైలబిలిటీ జోన్ అంటే దీని పరిధి దాటి దీంట్లోకి రావడానికి వీల్లేదు. అవునా? కాదా? రావడానికి వీల్లేదు. కాబట్టి ఇక్కడ మీడియేటర్ హెల్ప్ తీసుకుంటున్నారు. ఎవరు మీడియేటర్ ఎవరు? ఈబీఎస్ స్నాప్‌షాట్. ఓకేనా? అంటే నేను ఈబీఎస్ స్నాప్‌షాట్ యొక్క ఇంకొక అడ్వాంటేజ్ చెప్తున్నా మీకు. ఓకేనా? చూడండి ఇక్కడ. ఈబీఎస్ ఈబీఎస్ స్నాప్‌షాట్ యొక్క అడ్వాంటేజ్ గురించి చెప్తున్నాను. ఓకేనా? స్నాప్‌షాట్ రీజియన్‌లో ఉంది కదా! అర్థం కాలా? స్నాప్‌షాట్ రీజియన్‌లో ఉంది కదా సార్! ఆ రీజియన్స్‌లో ఎన్ని జోన్స్ ఉన్నా యాక్సెస్ ఓహో! నేను చెప్పింది దానికి ఆన్సర్ చెప్తున్నారా మీరు? ఓకే. ఓకే. సరే అయితే చూడండి ఇక్కడ. ఈబీఎస్ స్నాప్‌షాట్ అనేది మీడియేటర్‌గా పనిచేస్తది. దానికోసం సింబాలిక్‌గా నేను ఇక్కడ చెప్పాను. ఓకేనా? చూడండి డయాగ్రమాటికల్‌గా. ఓకేనా? చూడండి ఇక్కడ. ఇక్కడ జరిగే ప్రాసెస్ ఏంటి అంటే, ఈ ఈబీఎస్ వాల్యూమ్‌లో ఉన్న డేటా ఇక్కడికి ట్రాన్స్‌ఫర్ కావాలి. అది కదా మన ఎయిము. సో, అప్పుడేం జరుగుతది? ఈబీఎస్ వాల్యూమ్‌లో ఉన్న దాన్ని ఏం చేస్తాము? అమెజాన్ ఎస్3లో బ్యాకప్ చేసుకుంటాం. అవునా? కాదా? బ్యాకప్ చేసుకున్న తర్వాత, ఈ బ్యాకప్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం ఏ అవైలబిలిటీ జోన్‌లో అయినా సరే మనం రీస్టోర్ చేసుకోవచ్చనమాట. ఓకేనా? అర్థమైందా? మనం బ్యాకప్ చేసుకున్న రీస్టోర్ చేసుకుంటాం కదా మన మొబైల్‌లో. సేమ్ అట్లాగే. అంటే నేను మొబైల్‌తో ఎందుకు కంపేర్ చేస్తున్నానంటే మీకు ప్రాక్టికల్‌గా మీరు డైలీ మొబైల్ చూస్తూ చేసుకుంటారు కదా! సో, అట్లా కంపేర్ చేస్తే మీకు అర్థమవుతుందని చెప్పేసి. అర్థమైందా? సో, ఒక్కసారి ఇక్కడ మనం రీజియన్ డిపెండెంట్ స్నాప్‌షాట్‌లోకి మనం ఏం చేసాము, మన దగ్గర డేటా ఉందనుకోండి. దీన్నేం చేస్తామంటే ఇప్పుడు చూడండి ఇక్కడ దీంట్లో ఉన్న డేటాని ఇక్కడ స్టోర్ చేసుకున్నాం. సో, ఇప్పుడు ఈ డేటాని ఇక్కడ స్టోర్ చేసుకుంటాం. అవునా కాదా? అప్పుడేం జరుగుతది మనకు చెప్పాలి. సో, డేటా మొత్తం ఇక్కడ ఉన్న డేటా అనేది ఇక్కడికి ట్రాన్స్‌ఫర్ అయిపోతుందన్నమాట. సో, ఈబీఎస్ స్నాప్‌షాట్ వల్ల ఇదొక అడ్వాంటేజ్ అన్నమాట. అర్థమైందా? అర్థమైందా? యాహ్! ఓకే. అదనమాట. సో, ఇక్కడేంటి ఒకే రీజియన్, ఒకే ఏడబ్ల్యూఎస్ రీజియన్ ఇది. బట్ ఇక్కడ డిఫరెంట్ అవైలబిలిటీ జోన్స్. నెక్స్ట్ టాపిక్‌కెళ్దాం. ఇక్కడ చూడండి 2 ఉన్నాయన్నమాట. ఏంటి 2 ఏడబ్ల్యూఎస్ రీజియన్స్ ఉన్నాయన్నమాట. సో, ఇక్కడ ఏం జరుగుద్దంటే చూడండి ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ ఒకే ఏడబ్ల్యూఎస్ రీజియన్‌లో 2 అవైలబిలిటీ జోన్స్ ఉన్నప్పుడు కాన్సెప్ట్ ఇది. ఓకేనా? సో, ఇప్పుడు సేమ్ ఏడబ్ల్యూఎస్ రీజియన్స్ మారినా సరే ఈ స్నాప్‌షాట్ వల్ల మనం సేమ్ ప్రాసెస్ అన్నమాట. ఈబీఎస్ వాల్యూమ్, స్నాప్‌షాట్, ఈబీఎస్ వాల్యూమ్. ఓకేనా? అర్థమైందా? సో, ఇవన్నమాట మనం ఎట్లాగైనా చేసుకోవచ్చు ఈ స్నాప్‌షాట్స్‌ని. సో, దీనివల్ల అడ్వాంటేజ్ ఇదన్నమాట. ఓకేనా? మీకందరికి అర్థమైందా? మీకందరికి అర్థమైందా చెప్పండి? ఒకసారి నాకు అందరూ రెస్పాండ్ అవ్వండి. మీకు అర్థమైందంటే నెక్స్ట్ ఇనిషియలైజేషన్‌కెళ్ళిపోదాం. స్నాప్‌షాట్. అందరూ రెస్పాండ్ అవ్వండి నాకు. కెన్ వి డిఫైన్ రీజియన్? రీజియన్ ముందే సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ చెప్పాను గదా! రీజియన్‌ని ముందే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మీరు పైన నిన్న ఆల్రెడీ చూపించాను గదా! నేను ప్రాక్టికల్‌గా ఆల్రెడీ చూపించాను గదా! వినలేదా? రీజియన్స్ ఆహ్, ఎలాగా నిన్న వాల్యూమ్ క్రియేట్ చేసేటప్పుడు నేను రైట్ సైడ్ టాప్‌లో మీకు ఆల్రెడీ చూపించా. డ్రాప్ డౌన్ చేస్తే మనకు రీజియన్స్ చాలా వస్తాయి. ఈవెన్ యూఎస్ నార్త్ వర్జీనియా 1 అని చెప్పేసి తర్వాత వచ్చేసి రీజియన్స్ చాలా ఉన్నాయి. యూఎస్ ఈస్ట్ అని, యూఎస్ వెస్ట్ అని చాలా ఉన్నాయి గదా! ఓకేనా? సో, అలాగనమాట. యెస్. ఓకే. మీకు అర్థమైందా? అదనమాట. ఫ్రీ లేదులెండి. ఫ్రీ ఎందుకిస్తారు మీకు? మీకిచ్చిన అకౌంట్స్ ఏమో ఫ్రీగిచ్చారు. బట్ మీకు అన్ని రీజియన్స్ యాక్సెప్టెన్స్ ఎలాగిస్తారు? వాళ్ళిచ్చినయి మనం యూజ్ చేసుకోవాలన్నాడు. మనకు రిస్ట్రిక్షన్స్ ఉంటాయి గదా! మీకిచ్చిందేంది 100 క్రెడిట్సే గదా! సో, దాన్నేం జేయొచ్చంటే మనం మనకి ఫ్రీ అకౌంట్‌కి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి గదా! దాని లోపలే మనం చేసుకోవాలన్నమాట. ఓకేనా? మీరేదైనా బిజినెస్ పెట్టినా గూడా మీరు మనీ పెట్టి కొనుక్కోండి. అప్పుడు మీరేందంటే మీకు రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండకుండా ఫుల్‌గా వస్తాయన్నమాట యాక్సెస్. ఓకేనా? ఇంక అంతకన్నా మనం చేయగలిగింది ఏం లేదు. ఫ్రీ అకౌంట్స్ కదా అవి. ఓకే. తర్వాత ఏంటి? క్వెషన్స్ వస్తున్నాయా? చూసాం ఫ్రీ అవ్వలేదు. తర్వాత క్లౌడ్‌లో ఓకే. వాల్యూమ్ క్రియేట్ అవునండి చేసుకోవచ్చండి.
ఓకే. చేసుకోవచ్చు. తర్వాత వాల్యూమ్ క్రియేట్ చేయడంలో అవును. జోన్స్ వాల్యూమ్ క్రియేట్ చేసేటప్పుడు మనం జోన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి రీజియన్స్‌లో ఆ జోన్స్ ఉంటాయన్నమాట. ఓకేనా? అర్థమైందా? ఒక రీజియన్ ఇప్పుడు ముంబై రీజియన్ అనుకోండి. ముంబైలో 3 అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి. అట్లాగే మనం ఇప్పుడు చేసే యూఎస్ నార్త్ వర్జీనియా ఉంది గదా! సో, దాంట్లో ఏంటి ఎన్నున్నాయి మనకు చెప్పండి నాకు 1 ఏ, 1 బి ఎక్కడి వరకు ఉన్నాయి? 1 సి, 1 డి, ఈ వరకు గూడా ఉన్నాయా? నిన్న చూసాం గదా! ఓపెన్ చేసి. 1 ఏ మనం నిన్న చేసిందేమో 1 ఏలో మనం చేసింది. అవునా? 1 డీనా? 1 డీ కాదు. ఈ కూడా ఉన్నట్లుందే. సరే ఇప్పుడు ప్రాక్టికల్ చేసేటప్పుడు ఒకసారి చూద్దాంలే మళ్ళీ. ఆ! ఓకే. 1 ఈనా? ఓకే. 1 ఈ వరకు ఉన్నాయంట నార్త్ వర్జీనియాలో. మనకొచ్చేసి ముంబైలో వచ్చేసి 3 ఉన్నాయండి. ముంబైలో 3 ఉన్నాయన్నమాట. ముంబై రీజియన్‌లో 3 అవైలబిలిటీ జోన్సే ఉన్నాయి. అది కూడా మొన్న రీసెంట్‌గా 2019లో కొత్త మూడోది పెట్టినట్టున్నారు మనోళ్ళు. ఓకేనా? మన దాంట్లో. ఇంకొకటి హైదరాబాద్‌లో కూడా ప్లానింగ్ ఉంది. ఏడబ్ల్యూఎస్ రీజియన్ ఉంది గదా! ఏడబ్ల్యూఎస్ రీజియన్ ఇప్పుడు ప్రెజెంట్ ఇండియాలో ముంబైలోనే ఉంది గదా! సో, వాళ్ళేం చేస్తున్నారంటే హైదరాబాద్‌లో కూడా ప్లాన్ చేద్దామని చూస్తున్నారు. ప్లానింగ్‌లో ఉంది. ఓకేనా? అండర్ ప్లానింగ్ అన్నమాట. సో యాహ్! ఓకే. ఇప్పుడు చూడండి నెక్స్ట్. ఇక్కడేంటంటే నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి? మీకు ఆ కాన్సెప్ట్ అర్థమైందనుకోండి నెక్స్ట్ ఈబీఎస్ వాల్యూమ్ ఇనిషియలైజేషన్ అన్నమాట. తర్వాతొచ్చేసి ఈసీటీ ఇన్స్టెన్స్ ఫెయిల్ అయిపోతే ఏంటి? ఓకే. తర్వాత కౌంటింగ్ ఇయున్నాయి. సో, వన్ బై మనం చెప్పుకుందాం. ఓకే. వాట్ ఈస్ ఈబీఎస్ వాల్యూమ్ ఇనిషియలైజేషన్? వాట్ ఈస్ ఈబీఎస్ వాల్యూమ్ ఇనిషియలైజేషన్? ఎవరికైనా ఐడియా ఉందా? ఓకే. ఇదేంటి అంటే యాక్చువల్‌గా ఇదేంటంటే చాలా పెద్దగా ఇనిషియలైజేషన్ చేయాలంటే చాలా టాపిక్ చాలా హెవీగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే మీకు జస్ట్ ఇంట్రొడక్షన్ కోసం నేను చెప్తున్నానన్నమాట. ఓకే. ఎవరికైనా ఐడియా ఉందా? రెస్పాండ్ అవ్వండి. ఐడియా ఉందా ఎవరికన్నా? ఓకే. చెప్తాను చూడండి. ఏం లేదంటే ఇక్కడ మీకు సింపుల్‌గా మీకు అర్థమయ్యే భాష నేచురల్‌గా చెప్తాను. ఇప్పుడైతే మీకు బాగా అర్థమవుతది. ఏం లేదండి. ఇప్పుడు మనకి నేనేం చెప్పాను? ఈబీఎస్ వాల్యూమ్ ఎన్ని టైప్స్‌లో క్రియేట్ చేయొచ్చు అని చెప్పండి. ఈబీఎస్ వాల్యూమ్‌ని ఎన్ని టైప్స్‌లో క్రియేట్ చేయొచ్చు అని చెప్పాను నేను. మొత్తం 3 టైప్స్‌లో నేను చెప్పాను గదా! ఓకే. 3 టైప్స్‌లో ఫస్ట్ ఏంటి ఎంప్టీ వాల్యూమ్ అవునా? కాదా? సో, ఇక్కడేంటి అంటే మీరు ఎప్పుడైనా సరే ఒక ఈబీఎస్ వాల్యూమ్ అనేది ఓకేనా? దానికి ఒక పెర్ఫార్మన్స్ అనేది ఉంటుంది గదా! నేను చెప్పాను గదా! పెర్ఫార్మన్స్ అనేది. ఈబీఎస్ వాల్యూమ్ జీపీటీకో పెర్ఫార్మన్స్ ఐఓ1కి, ఎస్టీ1, ఎస్సీ1కి పెర్ఫార్మన్స్‌లు ఉంటాయని చెప్పాను గదా! ఐయాప్స్ త్రూపుట్ మీకు ఆల్రెడీ చెప్పాను గదా! నిన్న. ఓకే. మాక్సిమం కెపాసిటీ ఎంత, మినిమమ్ కెపాసిటీ ఎంత అని. సో, అది మొత్తం ఓకేనా? ఆ ఫుల్ కెపాసిటీ అనేది ఈబీఎస్ వాల్యూమ్ అచీవ్ చేయాలి అంటే ఇప్పుడు సపోజ్ ఐఓ1 వాల్యూమ్ ఉందండి. 64,000 ఐఆర్‌స్ పర్ సెకండ్. అది మొత్తం అచీవ్ చేయాలనుకోండి అప్పుడేం జరుగుతది? ఓకేనా? ఆ అచీవ్ చేయటం అనే కాన్సెప్ట్ బేస్ మీద ఈ ఇనిషియలైజేషన్ కాన్సెప్ట్ వచ్చిందనమాట. ఎలాగంటే మనకు ఎంప్టీ వాల్యూమ్‌ని క్రియేట్ చేస్తే చూడండి ఎంప్టీ వాల్యూమ్‌ని గాని క్రియేట్ చేస్తే ఇట్ ఈస్ రెడీ టు గో. ఓకేనా? అర్థమైందా? అంటే ఏంటంటే న్యూ ఎంప్టీ వాల్యూమ్‌ని క్రియేట్ చేస్తే ఎలాగా? మనం నిన్న నిన్న చేసి చూపించా కదా! వాల్యూమ్స్‌లోకెళ్ళటం, ఈబీఎస్ వాల్యూమ్స్‌లోకెళ్ళటం, ఎంప్టీ వాల్యూమ్‌ని క్రియేట్ చేయవచ్చడం. ఓకే. అలా చేసామనుకోండి ఇమ్మీడియేట్‌గా 64,000 అని చెప్పేసి మనకు పెర్ఫార్మన్స్ అనేది వస్తదనమాట. ఓకేనా? అర్థమైందా? ఎంప్టీ వాల్యూమ్ క్రియేట్ చేస్తే. ఓకేనా? మనకి ఫస్ట్ అండ్ సెకండ్ పాయింట్స్ నేను చెప్పింది బ్లాక్ మ్యాపింగ్ ఒకటి చెప్పాను. తర్వాతొచ్చేసి ఎంప్టీ వాల్యూమ్ 2 చెప్పాను గదా! అంటే ఎక్సెప్ట్ స్నాప్‌షాట్ కాకుండా. చెప్పాను కదా! స్నాప్‌షాట్ ద్వారా వాల్యూమ్ క్రియేట్ చేయటం కాకుండా మిగతా 2 ప్రాసెస్‌లున్నాయి చూసారా? ఆ 2 ప్రాసెస్‌లో మాక్సిమం పెర్ఫార్మన్స్ అనేది మనకు క్రియేట్ చేసిన వెంటనే వస్తుందన్నమాట. అర్థమైందా? మీకర్థమైందా? ఇప్పుడు వెరీ గుడ్. ఇప్పుడు మీరు మొబైల్‌లో డేటా యేసుకున్నారండి. ఇప్పుడు మీకు ఏం జరుగుతది? ఇప్పుడు మొబైల్‌లో మనకు డేటా ఉందనుకోండి. ఎంతిస్తారు? పర్ డే ఎంతిస్తారు మనకు? 2 జీబీ, 1.5 జీబీ అలాగా మీకు 3 జీబీ అలాగా మీకు ఇస్తుంటారు గదా! మనకెవరు టెలికామ్ ఆపరేటర్స్ ఎయిర్‌టెల్, జియో అని, ఐడియా అని మనకి ఇస్తుంటారు గదా! అప్పుడేం జరుగుతది? చెప్పండి. అప్పుడేం జరుగుతదంటే మనకు కొంత లిమిట్ వరకు ఏం జరుగుతది? మనకు హై స్పీడ్ వస్తదన్నమాట. 4 ఎంబీపీఎస్, 5 ఎంబీపీఎస్ అలాగా మనకు అంటే మనకి ఎంత డౌన్‌లోడ్ స్పీడ్ అంతొస్తది. సో, అప్పుడు మనం ఆ డేటా మొత్తం అయిపోయిన తర్వాత మనకి ఎలాగొస్తది? 20 కేబీఎస్, 30 కేబీఎస్, 60 అలాగొస్తది గదా! సో, ఇది సిమిలర్ దానిలాగా సేమ్ గాదు. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటి అంటే, మీరు స్నాప్‌షాట్ ద్వారా క్రియేట్ చేస్తే ఇనిషియల్‌గా పెర్ఫార్మన్స్ అనేది చాలా తక్కువగా ఉంటదన్నమాట. ఒకేసారి 60,000 యాప్స్, 64,000 యాప్స్ అలాగ రాదన్నమాట. ఎందుకంటే స్నాప్‌షాట్ అనేది చాలా లేజీగా లోడ్ అవుతుంది డేటా. ఓకే. అర్థమైందా? మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే అది.
ఓకేనా. ఈ తర్వాత ఈబీఎస్ వాల్యూమ్ ఎంప్టీ వాల్యూమ్ అంటే ఈబీఎస్ ద్వారా కాకుండా ఎంప్టీ వాల్యూమ్ ని మనం డైరెక్ట్ గా క్రియేట్ చేసుకుంటాం కదా. అప్పుడు అనుకోండి ఇమీడియట్ గా అది పర్ఫార్మెన్స్ అనేది అచీవ్ చేస్తుంది అనమాట. అదే ఎందుకు చెప్తాను చూడండి ఇక్కడ. రెడీ టు గో అంటే ఏంటంటే క్రియేట్ చేసిన వెంటనే మనకు పర్ఫార్మెన్స్ అనేది మాక్సిమం పర్ఫార్మెన్స్ వస్తుంది అనమాట. బట్ ఈబీఎస్ ద్వారా మీరు చేసేటప్పుడు ఏంటంటే, సో ఈబీఎస్ నుంచి మనకు వాల్యూమ్ అనేది చాలా లేజీగా మనకు ఏం జరుగుతుందంటే డేటా అనేది లోడ్ అవుద్ది అనమాట. రీస్టోరింగ్ అనేది చాలా లేజీగా అవుద్ది అనమాట. ఓకేనా, అర్థమైందా. ఈబీసీ ఈబీసీ ఎవరి పేరు? ఈబీఎస్ అండి, ఈబీసీ కాదు. ఓకే, అర్థమైందా. ఓకే, అలా చాలా లోడింగ్ గా జరుగుద్ది అనమాట. ఓకేనా. ఈబీఎస్ ఫుల్ ఫామ్ ఏంటినా? 3 రోజుల నుంచి క్లాస్ వింటూ ఈ రోజు ఫుల్ ఫామ్ అడుగుతున్నారా మీరు? ఎవరైనా చెప్పండి స్టూడెంట్స్, ఈబీఎస్ ఫుల్ ఫామ్ అడుగుతారు. 3 రోజుల నుంచి క్లాస్ చెప్తున్నాను కదా. ఓకే, సరే ఈ రోజు కొత్తగా జాయిన్ అయ్యారా మీరు? సరే అయితే ఇప్పుడు చూడండి, ఇక్కడేంటి, ఎక్కడ కట్ అయింది మనం. ఓకే, రెడీ వాల్యూమ్ అనుకో, ఎంప్టీ వాల్యూమ్ అనుకోండి, మనకేం జరుగుతుంది, రెడీ టు గో. ఓకే, ఇమీడియట్ గా అవుతుంది. ఈబీఎస్ వాల్యూమ్ అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందంటే మనకి అదే కొంచెం లేజీగా మనకి డేటా అనేది ఈబీఎస్ స్నాప్ షాట్ దగ్గర నుంచి మనకి ఈబీఎస్ వాల్యూమ్కి వెళ్ళిపోతుంది. ఓకేనా. అప్పుడు ఏం జరుగుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు ఈబీఎస్ వాల్యూమ్ దగ్గర డేటా లేదు, ఈబీఎస్ మనకి స్నాప్ షాట్ దగ్గర నుంచి లేజీగా స్లోగా లోడ్ అవుతూ ఉంది. ఆ ఈబీఎస్ వాల్యూమ్ దగ్గర డేటా లేదు, దాని దగ్గర అసలు డేటా లేకపోతే మీకు హై పర్ఫార్మెన్స్ ఒకసారిగా ఇస్తుందా? స్మాల్ లాజిక్ అనమాట. ఇప్పుడు ఈ స్నాప్ షాట్ దగ్గర నుంచి స్లోగా లోడ్ అవుతుంది ఈబీఎస్ వాల్యూమ్ లోకి. ఓకేనా, అంటే దాని దగ్గర ఫుల్ డేటా లేదు, అవునా కాదా. ఫుల్ డేటా అనేది లేదు అంటే ఇప్పుడు దానికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కసారిగా మీకు 64,000 ఐఆప్ జరగాలంటే, లేదంటే త్రూపుట్ అనేది ఒకసారి 500 ఎంబీపీఎస్ జరగాలంటే దాని దగ్గర కనీసం ఆ 500 ఎంబీ డేటాను సంథింగ్ ఏదో ఒక డేటా అనేది ఉండాలి కదా. లేదు అంటే దాని దగ్గర నుంచి ఇవ్వలేరు కదా, అది ఇవ్వలేదు కదా మనకు. సో అదనమాట. సో ఇది ఒక డిసడ్వాంటేజే కదా మనకు. ఇప్పుడు మనం ఈబీఎస్ వాల్యూమ్ ని క్రియేట్ చేసాం స్నాప్ షాట్ దగ్గర నుంచి. బట్ నాకేంటి, నా రిక్వైర్మెంట్ ఏంటి, నాకు చాలా ఇమీడియట్ గా కావాలి నాకు డేటా, అవునా కదా. నాకు చాలా ఫాస్ట్ గా కావాలి. ఇప్పుడు ఈబీఎస్ నుంచి స్నాప్ షాట్ దగ్గర నుంచి వాల్యూమ్ లోకి డేటా లోడ్ అవ్వడానికి ఒక రోజు పట్టింది అనుకోండి, నేను ఆ ఈబీఎస్ వాల్యూమ్ యాక్సెస్ చేసుకోవడానికి ఒక రోజు మొత్తం ఆగాల నేను, అవునా కాదా. అర్థమవుతుందా. మామూలుగా డౌట్ అయితే వస్తుంది, చిన్న స్మాల్ లాజిక్ అనమాట. ఓకే, స్మాల్ లాజిక్ అర్థమవుతుందా లేదా. ఒక రోజు పడుతుంది స్నాప్ షాట్ దగ్గర నుంచి కొత్త వాల్యూమ్ లోకి డేటా రావడానికి. ఓకేనా, ఇప్పుడు నేను ఆ వాల్యూమ్ ని యాక్సెస్ చేసుకోవాలంటే ఆ రోజు మొత్తం ఆగి నేను యాక్సెస్ చేసుకోవాలా? లేదు కదా. ఓకే సార్, దానికోసం ఏంటంటే ఇనిషియలైజేషన్ అనేది చేస్తారనమాట. ఇనిషియలైజేషన్, ఓకేనా. ఈబీఎస్ వాల్యూమ్ ఇనిషియలైజేషన్ అనే ప్రాసెస్ వల్ల, ఈబీఎస్ వాల్యూమ్ ఇనిషియలైజేషన్ ప్రాసెస్ వల్ల మనకేం జరుగుద్ది అంటే మనకి వస్తుంది అనమాట. ఏంటి డేటా అనేది మీకు ఎలా జరుగుద్ది అంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఎలా జరుగుద్ది అంటే చూడండి, ఇనిషియలైజేషన్ ఫర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఫస్ట్ పాయింట్ చెప్పాను. ఇదేంటంటే ర్యాండమ్ రీడ్ అక్రాస్ వాల్యూమ్. ఓకేనా, ఇది పాయింట్ నోట్ చేసుకోండి. ఏంటి అంటే ఇప్పుడు ఈబీఎస్ ఉందనుకోండి, చూడండి ఇక్కడ ఈబీఎస్ లో మనకి ఇక్కడ చూడండి బ్లాక్స్ ఉన్నాయా, చూడండి నా కర్సర్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఈ కర్సర్ లో చూడండి, ఈ బ్లాక్స్ ఉన్నాయి, చిన్న చిన్న బ్లాక్స్ ఉన్నాయి చూడండి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఐఆప్స్ త్రూపుట్ డిఫరెన్స్ చెప్పేటప్పుడు మొన్న క్లాస్ లో చెప్పాను నేను. చిన్న చిన్న బ్లాక్స్ ఉంటాయి, ఈ బ్లాక్స్ లో స్టోర్ అవుతుంది, అందుకే దీన్ని ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్ అని అన్నాము. ఓకేనా, చిన్న చిన్న బ్లాక్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ జరిగేది ఏంటి అంటే మనం దీనికి ఏం చేస్తామంటే ఒక ప్రెషర్ లాగా పెడతాం అనమాట. ప్రెషర్ అంటే ఎట్లా కానకూడదు కానీ అదేలే అంటే ఫోర్స్ చేస్తాం అనమాట. ఓకేనా, ఎలాగంటే ఫస్ట్ చూడండి సీక్వెన్షియల్ గా కాకుండా చూడండి, ఇది ఇక్కడ ఒక బ్లాకు, ఇక్కడ ఒక బ్లాకు, ఇక్కడ ఒక బ్లాక్, ర్యాండమ్ గా కొన్ని బ్లాక్స్ ఎంచుకొని సో ఆ డేటా కోసం మనం ఫోర్స్ చేస్తామని. అంటే ఏంటంటే ఫోర్స్ చేసి అంటే ఎలా చెప్పొచ్చు మీకు, అక్రాస్ ఈబీఎస్ వాల్యూమ్, ర్యాండమ్ గా కొన్ని మనం బ్లాక్స్ మీద మనం ప్రెజర్ పెట్టామన్నా, ఫోర్స్ చేస్తామంటే ఈ డేటా కావాలి అని చెప్పేసి. సో అప్పుడు ఏం చేస్తుంది, ఆ లేజినెస్ పోద్ది అనమాట. నార్మల్ గా చెప్తున్నా మీకు, ఓకేనా, అది అర్థం చేసుకోండి. ఏం చేస్తుంది అంటే ఆ ఈబీఎస్ వాల్యూమ్ అనేది మనం ఫోర్స్ చేయడం వల్ల అదేం చేస్తుంది, స్నాప్ షాట్ దగ్గర నుంచి ఇంకా ఫాస్ట్ గా మన ప్రెజర్ తట్టుకోలేక ఫాస్ట్ గా స్టోర్ అవుతుంది, అలా జరుగుతుంది అనమాట. ఓకేనా, నార్మల్ గా టెక్నికల్ గా చెప్పాలి అంటే ఇనిషియలైజేషన్ ద్వారా మనకు డేటా అనేది ఈబీఎస్ వాల్యూమ్ అనేది బెస్ట్ పర్ఫార్మెన్స్ అచీవ్ అవుతుంది. అది జస్ట్ సింగిల్ లైన్ అది.
అర్థమవుతుందా? ఈబీఎస్ వాల్యూమ్ ఇనిషియలైజేషన్ వల్ల మనకేం జరుగుతది? సింపుల్‌గా మనకు ఫాస్ట్‌గా పెర్ఫార్మన్స్ అచీవ్ అవుతది. ఓకేనా? కాకపోతే మీకు అర్థం కావడం కోసం నేను ఇలా చెప్తున్నానన్నమాట. సో, మనం అలాగా ప్రెషర్ పెడతది. బ్లాక్స్ మీద ప్రెషర్ పెడతది. రాండమ్‌గా ప్రెషర్ పెడతది. సో, దానివల్ల ఏం జరుగుతది? మనకు డేటా అనేది త్వరగా వస్తది. ఒక్కసారి డేటా అనేది ఫుల్‌గా వచ్చిందనుకోండి, ఇంకా ఆ తర్వాత మనకి మాక్సిమం పెర్ఫార్మన్స్ అచీవ్ అయిపోద్దన్నమాట. అర్థమైందా మీకు? పాయింట్ లాజిక్ అర్థమైందా? ఎలా జరుగుద్దని? ఇనిషియలైజేషన్ అంటే రాండమ్‌గా చూడండి ఇక్కడ. అర్థమైందా? చూడండి ఇక్కడ రాండమ్‌లీ అక్రాస్ వాల్యూమ్ అని చెప్పాం గదా! ఓకేనా? మనకి ఈబీఎస్ వాల్యూమ్‌కి రాండమ్‌గా అక్కడక్కడ బ్లాక్స్ చేసుకొని దాని మీద రీడ్ చేస్తది. అంటే ఆ రీడింగ్‌ని నేను ప్రెషర్ అని చెప్పాను అంతే. ఓకే. మీకు అర్థం కావడం కోసం. ఓకేనా? అర్థమైందా? ఇనిషియలైజేషన్ అంటే ఇదనమాట. సో, తర్వాతొచ్చేసి ఇనిషియలైజేషన్ ప్రాసెస్‌లున్నాయి. మనకు ఫియోనిస్ ఇలాగ ఉన్నాయన్నమాట. సో, ఇవన్నీ వచ్చేసి కొంచెం ఇది డెప్త్‌గా ఎళ్ళిపోతది. మనకు టైమ్ ఉంటే మీకు ఇనిషియలైజేషన్ కూడా నేను చెప్తాను. ఓకేనా? మనకి టైమ్ కూడా ఉంది గదా! సో, దాన్ని బేస్ చేసుకొని ఇనిషియలైజేషన్ కూడా మీకు ప్రాక్టికల్ చేద్దామంటే చేద్దాం. ఇప్పుడు మనం వాల్యూమ్ స్నాప్‌షాట్ క్రియేట్ జేసుకోవాలి. తర్వాత మౌంటింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఓకే. తర్వాత ఇంకేమున్నాయి వాల్యూమ్ ఇనిషియలైజేషన్స్ ఫైల్ సిస్టమ్ ఉన్నాయి. ఫైల్ సిస్టమ్ క్రియేట్ జేసుకోవడం ఉన్నాయి. సో, అదేంటంటే మనకు డిఫరెంట్స్ ఉన్నాయి గదా! సో, అయన్నీ కూడా మనం చూసుకొని టైమ్ ఉంటే మనం ఇవి కూడా చెప్పుకుందాం. ఇబ్బంది లేదండి. ఓకేనా? ఆల్రెడీ మన దగ్గర అన్ని సోర్స్ ఉంది. చెప్పుకుందాం. ఓకే. తర్వాతొచ్చేసి ఇంకేమున్నాయి? ఓకే. ఇంకా స్లో గావాలా? సరే ఇంకా స్లోగా జెప్తాను. ఇంకా స్లోగా చెప్తే బోర్ కొట్టిద్దేమో మీకు. అందుకని కొంచెం సబ్జెక్ట్ అయితే మీకు రీచ్ అవుతుంది గదా! ఓకే. అవునండి. పెర్ఫార్మన్స్ ఇంక్రీజ్ అవుతది. సో, ఇక్కడ మీరు నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, ఇనిషియలైజేషన్ అనేది ఫస్ట్ టైమ్ యాక్సెస్ చేసినప్పుడే జరుగుతదండి. అది నోట్ చేసుకోని పాయింట్. ఏంటి అంటే, ఇప్పుడు ఒక్కసారి ఈబీఎస్ వాల్యూమ్‌లోకి డేటా మొత్తం వచ్చిన తర్వాత, ఇంకా ఇనిషియలైజేషన్ అనేది అక్కర్లేదండి. ఓకేనా? ఆల్రెడీ డేటా ఉంది కాబట్టి మీకు ఫుల్ వాల్యూమ్ వస్తదనమాట. ఓకేనా? ఫస్ట్ టైమ్ అంటే స్టార్టింగ్ టైమ్ ఓకేనా? అంటే స్నాప్‌షాట్ దగ్గర నుంచి మనం వాల్యూమ్ క్రియేట్ చేసినప్పుడు ఫస్ట్ టైమ్ ఆ ఈబీఎస్ వాల్యూమ్‌ని మీరు యాక్సెస్ చేస్తారు చూసారా? అప్పుడు మాత్రం ఇనిషియలైజేషన్ అవసరం అండి. అర్థమైందా? సో, ఎందుకంటే డేటా ఇంకా ఫుల్‌గా లేదు గదా! ఒక్కసారి దాంట్లో ఫుల్‌గా డేటా వస్తే అప్పుడు నార్మల్‌గా ఎంప్టీ వాల్యూమ్‌కి ఎలాగైతే మనకు ఫుల్ పెర్ఫార్మన్స్ వస్తదో అలాగా మనకు పెర్ఫార్మన్స్ వస్తదనమాట. ఓకేనా? ఆ పాయింట్ కూడా నోట్ చేసుకోండి. ఓకే. ఇబ్బంది లేదు గదా! మీరు డౌట్ అడిగారు ఎవరో డౌట్ కూడా క్లారిఫై చేశాను. తర్వాతొచ్చేసి ఇంకేమున్నాయి మనకు ఈసీ2 ఇన్‌స్టెన్స్ టెర్మినేషన్ చేసుకోవచ్చు. తర్వాతొచ్చేసి కౌంటింగ్ ఉన్నాయా? టైమ్ ఉంటుంది. బ్రేక్ టైమ్. ఓకే. ఇంకా టైమ్ ఉంది బ్రేక్‌కి. ఒక 5 మినిట్స్ బ్రేక్ టైమ్ ఉంది. దీంట్లో మనం ఏం చేద్దామంటే ఇన్‌స్టెన్స్ ఫెయిల్యూర్ కూడా చెప్పుకుందామా? ఓకే. చూడండి చెప్పుకుందామా? బ్రేక్ కావాలా? ఒక 5 మినిట్స్ తర్వాత ఇద్దాంలే. సో చూడండి. వాట్ అబౌట్ ఈసీ2 ఇన్‌స్టెన్స్ ఫెయిల్యూర్ అన్నమాట. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సో స్నాప్‌షాట్ కాన్సెప్ట్ అయిపోయిందండి. ఓకేనా? స్నాప్‌షాట్ కాన్సెప్ట్ అయిపోయింది. సో ఇది మిస్‌లెనియస్ టాపిక్స్ లాగా అన్నమాట. ఓకేనా? కొంచెం మిస్‌లెనియస్ టాపిక్స్ లాగా అన్నమాట. ఈ స్నాప్‌షాట్ క్రియేటింగ్ అనేది మనం బ్రేక్ తర్వాత చూద్దాం. ప్రాక్టికల్ కూడా చూద్దాం. ప్రాక్టికల్ చేస్తే మీకు ఇంకా బాగా ఐడియా ఉంటుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి. ఈబీఎస్ వాల్యూమ్ ఇక్కడ మిస్‌లెనియస్ టాపిక్స్ అన్నమాట ఇవి. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ లెక్క అన్నమాట ఇవి. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ లెక్క అన్నమాట ఇవి. ఓకేనా? చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈసీ2 ఇన్‌స్టెన్స్ ఉంది. తర్వాత వచ్చేసి ఈబీఎస్ వాల్యూమ్ ఉంది. 2 ఉన్నాయన్నమాట. ఓకేనా? 2 ఉన్నాయన్నమాట. సో ఇప్పుడేంటి అంటే ఈ ఈబీఎస్ వాల్యూమ్‌కి డేటా ఉంది. దీని ద్వారా మనకి ట్రాన్స్‌ఫర్ కూడా జరుగుతుంది. మొత్తం బాగానే ఉంది. సర్వర్‌కి స్టోరేజ్‌కి ట్రాన్స్‌ఫర్ రేట్ నార్మల్‌గా వర్క్ అవుతుంది. ఒకవేళ ఈసీ2 ఇన్‌స్టెన్స్ ఫెయిల్ అయిపోతే పరిస్థితి ఏంటి? మీకు ఆల్రెడీ చెప్పాను స్టార్టింగ్‌లోనే పర్సిస్టెంట్, నాన్ పర్సిస్టెంట్ గురించి చెప్పాను కదా! ఐడియా ఉందా మీకు? పర్సిస్టెంట్, నాన్ పర్సిస్టెంట్ గురించి చెప్పాను కదా! ఓకే. చూడండి ఇక్కడ. సో, అదనమాట. ఒకవేళ ఈసీ2 ఇన్‌స్టెన్స్ అనేది ఇక్కడ ఫెయిల్ అయిపోతే, సో, అప్పుడు కూడా మనకేంటి అంటే ఈబీఎస్ వాల్యూమ్ జనరల్‌గా ఈ ఎఫెక్ట్ అవ్వదు. ఓకేనా? అంటే దీంట్లో ఉన్న డేటా అనేది ఎఫెక్ట్ అవ్వదనమాట. ఓకేనా? ఈసీ2 ఇన్‌స్టెన్స్ అయినా ఫెయిల్ అయినా సరే దీంట్లోని డేటా ఎఫెక్ట్ అవ్వదు కాబట్టి సో, ఇప్పుడు మనం ఏం చేయొచ్చు? న్యూ ఈసీ2 ఇన్‌స్టెన్సెస్ మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? అప్పుడు మళ్ళీ దానికి దీనికి మనం అటాచ్ చేసుకొని ఫైల్ సిస్టమ్‌ని చేసుకొని మౌంట్ పాయింట్ చేసేసుకొని అటాచింగ్, డిటాచింగ్ సో అయన్నీ కూడా చేసేసుకొని సో ఈ కొత్తగా ఏదైతే సర్వర్ వచ్చిందో వర్చువల్ సర్వర్ దాంతో మనం కమ్యూనికేట్ చేసేసుకోవచ్చనమాట. ఓకేనా? సో అదనమాట. ఈసీ2 ఇన్‌స్టెన్స్ ఫెయిల్ అయిపోతే కొత్తది కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈబీఎస్ వాల్యూమ్ డేటా ఎఫెక్ట్ కాదు కాబట్టి. బట్ ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే నేను ఆల్రెడీ మీకు చెప్పాను. ఏంటి అంటే
వాల్యూమ్ ని ఇన్స్టెన్స్ నిన్న క్రియేట్ చేశా కదా మీకు క్లాస్ లో. ఇన్స్టెన్స్ నేను క్రియేట్ చేసినప్పుడు మీకు ఒక పాయింట్ చూపించా. యాడ్ స్టోరేజ్ దగ్గర డిలీట్ అండ్ టెర్మినేషన్ అనేది మీకు ఆప్షన్ చూపించాను. మీకు నేను గమనించారా? నేను చూడమని కూడా నేను చెప్పాను. కొంచెం ఒక 2 minutes ఎక్స్ప్లెయిన్ కూడా నేను చేశాను. డిలీట్ అండ్ టెర్మినేషన్ అని చెప్పేసి ఒక పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను నిన్న. ఐడియా ఉందా? చూసారా? వాల్యూమ్ ని సారీ ఏంటంటే ఈసీటీ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేటప్పుడు యాడ్ స్టోరేజ్ దగ్గర ఒక ఆప్షన్ చూపించాను మీకు. డిలీట్ అండ్ టెర్మినేషన్ అంటే ఏంటంటే ఒకవేళ EC2 ఇన్స్టెన్స్ అనేది మనం సారీ టెర్మినేట్ చేసినప్పుడు, ఇప్పుడు ఇన్స్టెన్స్ ని మనం రీబూట్ చేసుకోవచ్చు, రీస్టార్ట్ చేసుకోవచ్చు, ఇవన్నీ చేసుకోవచ్చు కదా, స్టాప్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకేం చేసుకోవచ్చు మనం, టెర్మినేట్ చేసుకోవచ్చు కదా. సో అప్పుడు ఏంటంటే ఒకవేళ EC2 ఇన్స్టెన్స్ ఫుల్ గా టెర్మినేట్ అనేది చేసిన తర్వాత అప్పుడు EBS వాల్యూమ్ అనేది కూడా నాకు ఉండకూడదు అని మీకు అనుకున్నారనుకోండి, అప్పుడు మీరు ఆప్షన్ ఎనేబుల్ చేసుకోండి. అర్థమైందా? అప్పుడు ఆప్షన్ కానీ మీరు ఎనేబుల్ చేసుకున్నారనుకోండి, సో అప్పుడు ఏం జరుగుతుంది మనకు చెప్పాలి. EC2 ఇన్స్టెన్స్ తో పాటుగా ఎనేబుల్ చేసుకుంటే EBS వాల్యూమ్ డేటా కూడా డిలీట్ అయిపోయింది. ఓకేనా? ఎనేబులింగ్ అంటే ట్రూ అని పెట్టుకున్నాం. ట్రూ అంటే ఏంటంటే టిక్ మార్క్ చేసుకుంటాం అన్నమాట. టిక్ మార్క్ చేసుకుంటే ట్రూ అన్నమాట. ట్రూ అంటే ఏంటంటే ఈ రెండు కూడా డిలీట్ అయిపోతాయి. ఒకవేళ ఫాల్స్ పెట్టేసుకున్నారు అనుకోండి, అంటే ఏంటి, అసలు మనం ఆప్షన్ సెలెక్ట్ చేయలేదనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది మనకు, సో ఇన్స్టెన్స్ వాటికి అది ఒకటి మాత్రమే టెర్మినేట్ అయిపోతుంది. EBS వాల్యూమ్ మీద ఎఫెక్ట్ జరగదు అనమాట. ఓకేనా? అర్థమైందా? ట్రూ పెడితే ఎఫెక్ట్ మనకి ఏం జరుగుతుందంటే ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఫాల్స్ పెడితే ఎఫెక్ట్ అనేది ఉండదు అనమాట. ఓకే. తర్వాత ఇంకా మనకి ఏంటంటే ఈ కౌంటింగ్ ఎలా ఉంది. సో ఇక్కడ ఏంటి అంటే ఇది మనం బ్రేక్ తర్వాత చెప్పుకుందాం. ఒక 5 minutes బ్రేక్ తీసుకోండి. ఓకేనా? బ్రేక్ తర్వాత మనం కంటిన్యూ చేసుకుందాం. సరేనా? ఒక EBS వాల్యూమ్ కి ఓకేనా, సారీ, ఒక EC2 ఇన్స్టెన్స్ కి ఎన్ని EBS వాల్యూమ్స్ అటాచ్ చేసుకోను. రిస్ట్రిక్షన్స్ మీద EBS వాల్యూమ్స్ అటాచ్ చేసుకోవచ్చు. బట్ ఇంకొకటి ఏంటంటే ఒక EBS వాల్యూమ్ కి మోర్ దాన్ 2 inches అనేది అటాచ్ చేసుకోవాలి అంటే జనరల్ గా అయితే నో ఛాన్స్ అనమాట. బట్ దానికి ఏంటంటే మల్టీ అటాచ్ అని ఇంకొక టెక్నిక్ ఉంది అనమాట. ఓకేనా? మల్టీ అటాచ్ అని ఒక టెక్నిక్ ఉంది. అది కానీ యూజ్ చేస్తే నో ప్రాబ్లం. ఓకే. హౌ మెనీ టాపిక్స్ ఓవరా? టాపిక్స్ ఏమైపోయినాయి మనకు? ఇంట్రొడక్షన్ అయిపోయింది, క్లౌడ్ కంప్యూటింగ్ ఇంట్రొడక్షన్ అయిపోయింది, తర్వాత S3 బకెట్స్ అయిపోయాయి కదా, S3 సర్వీస్ అయిపోయింది, తర్వాత EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు EBS వాల్యూమ్. ఓకేనా? అది సరే. అయితే ఒక 5 minutes బ్రేక్ తీసుకొని మీటింగ్ నుంచి లెఫ్ట్ అవ్వద్దు, ఫీడ్బ్యాక్ ఫిల్అప్ చేయండి. ఓకే. ఓకే. చూడండి, ఫస్ట్ వచ్చేసి ఇందాక హౌ టు కౌంట్ IO అని పెట్టాం కదా, తర్వాత చెప్పుకుందాం కావాలంటే. ఓకేనా? జస్ట్ అది సింపుల్ 10 minutes లో అయిపోతుంది. మీకు మ్యాథమెటిక్స్ బేస్ మీద ఉంటుంది అది. ఓకేనా? ఇప్పుడు ప్రాక్టికల్ చూద్దాము. స్నాప్షాట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. ఓకే. ఏంటి క్వశ్చన్స్? ఓకే. ఇంట్రడక్షన్ మీకు రికార్డెడ్ వీడియోస్ ఇచ్చాం కదా, ఒకసారి చూడండి దాంట్లో. ఓకేనా? రికార్డెడ్ వీడియో ఇచ్చాం కదా. మళ్ళీ అసలు ఇప్పటికే చాలా సబ్జెక్ట్ ఉంది, మనం చెప్పుకోవాలంటే చాలా టైం పడుతుంది కదా. సో మీరేం చేస్తారంటే, మేము ఆల్రెడీ మీకు ఇచ్చాం కదా, ఏంటి రికార్డెడ్ వీడియోస్ ఛానల్ ఇచ్చాం కదా, ఒకసారి అది చూడండి సరిపోతుంది. తర్వాత ఏంటి నేర్చుకోవాలి? ఓకే, ప్రాక్టికల్ కదా. సరే, ఒకసారి నేను చూపిస్తాను. చూడండి, స్క్రీన్ షేర్ చేస్తున్నాను చూడండి. కనబడుతుందా? స్క్రీన్ కనబడుతుందా? ఓకే. నిన్న మనం క్రియేట్ చేసింది ఇదేనా? ఒకసారి రిఫ్రెష్ చేస్తాను. ఇదేనా మన ఇన్స్టెన్స్ నిన్న క్రియేట్ చేసాము? సైన్ ఇన్, అవుట్ ఆఫ్ సైన్ ఇన్ అయిపోయాను నేను. కన్సోల్. ఓకే. తర్వాత వచ్చేసి ఎక్కడికి వెళ్ళాం? సో ఇప్పుడు స్నాప్షాట్ క్రియేషన్ కదా.
ఒకసారి జాగ్రత్తగా గమనించండి. మనం EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ అంటే ఇక్కడ చూడండి ఇన్స్టెన్స్‌లోకెళ్ళాం, ఇన్స్టెన్సెస్‌లోకి వెళ్ళిపోయాం, లాంచ్ చేసేసాం. EBS వాల్యూమ్ అనుకోండి, వాయిస్ వినపడుతుంది కదా! ఓకే. మనం వాల్యూమ్ అనుకోండి, ఎలాస్టిక్ బ్లాస్టర్‌లో వాల్యూమ్స్‌కెళ్ళాము. ఇక్కడ ఏం చేయాలి అంటే ఓకే. ఇక్కడ చూడండి స్నాప్ షాట్స్ అని ఉందా? చూడండి ఈ ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్‌లో మనకి స్నాప్ షాట్స్ అని ఉందా? ఈ స్నాప్ షాట్స్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? సింగిల్ క్లిక్. ఓకేనా? ఇప్పుడు ఆటోమేటిక్‌గా మనకేంటంటే స్నాప్ షాట్స్ హోమ్ పేజ్ ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడేం చేస్తాం మనం? ఒకసారి చూడండి. ఒక స్నాప్ షాట్ కూడా ఇప్పటివరకు క్రియేట్ చేయలే నేను. ఓకేనా? ఒక్క స్నాప్ షాట్ కూడా నేను క్రియేట్ చేయాల. ఇప్పుడేం చేయాలంటే క్రియేట్ స్నాప్ షాట్ చేయడానికి ఇక్కడ చూడండి జాగ్రత్తగా. క్రియేట్ స్నాప్ షాట్ ఉందా? దాని మీద ఒక క్లిక్ ఇవ్వాలి. ఓకేనా? అర్థమైందా? క్రియేట్ స్నాప్ షాట్. ఇప్పుడు మీరేం చేయాలి అంటే స్నాప్ షాట్ క్రియేట్ చేసే ముందు మీరు ఒకటి ఏమి గుర్తుపెట్టుకోవాలి అంటే ఒకసారి చూడండి. క్రియేట్ చేసే ముందు ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే మీరు దేనికి అంటే ఏ వాల్యూమ్‌కి మీరు స్నాప్ షాట్ అనేది క్రియేట్ చేయబోతున్నారు. ఓకేనా? అర్థమైందా లేదా? ఓకే. అర్థమైందా? ముందు వాల్యూమ్ ఎంచుకోవాలి. అంటే ఏ వాల్యూమ్ చేయబోతున్నారో తెలియాలి గదా! ఓకే. ఓకే. ఇప్పుడు చూడండి నిన్న మనం ఏం చూసామండి మనం? నిన్న మనం రిపీట్ లాస్ట్ వన్. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే స్నాప్ షాట్ అనేది క్రియేట్ చేయాలి మనం. ఓకేనా? స్నాప్ షాట్ అనేది క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ ఏంటి? ఏ వాల్యూమ్‌కి క్రియేట్ చేయబోతున్నామో మనం తెలియాలా లేదా? ఓకే. ఓకేనా? సో, ఇక్కడేంటి అంటే చూడండి ఇప్పుడు. ఫస్ట్ పాయింట్ ఏంటి నేను చెప్పాను గదా! సో, వాల్యూమ్స్‌కెళ్ళిపోదాం. వాల్యూమ్స్. వాల్యూమ్స్ చెప్పండి. ఏ వాల్యూమ్ క్రియేట్ చేద్దాం మనం? ఆహ్, రూట్ ఒద్దు. ఇచ్చేద్దామా? చూడండి ఇక్కడ 25 జీబీ ఉంది గదా! బ్లాక్ మ్యాప్ CC-B4 అది చేద్దాం. సో, అప్పుడేంటి స్నాప్ షాట్స్‌కెళ్ళండి. ఓకే. స్నాప్ షాట్స్‌కెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి క్రియేట్ స్నాప్ షాట్. అవునా? కాదా? క్రియేట్ స్నాప్ షాట్. ఓకే. సో, ఇప్పుడేంటి అంటే ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఇలా ఎందుకిచ్చారో కూడా నేను చెప్తాను తర్వాత. ఇన్స్టెన్స్ అని ఇక్కడ 2 ఉన్నాయన్నమాట. ఎందుకిచ్చారో కూడా నేను చెప్తాను. సో, ఫస్ట్ వాల్యూమ్. సో, ఇప్పుడు ఈ వాల్యూమ్‌కి నేను స్నాప్‌షాట్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నా. అప్పుడేం జరుగుతది? ఇక్కడ చూడండి వాల్యూమ్‌ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి వాల్యూమ్ ఉంది కదా! డ్రాప్ డౌన్‌కెళ్ళిపోతే ఇప్పుడు చూడండి నేను అందుకే చెప్పాను. ఏ వాల్యూమ్‌కి మీరు చూస్ చేసుకోవాలన్నా ముందుగానే వాల్యూమ్ చూస్ చేసుకోమని చెప్పాను గదా! సో, ఇప్పుడేం చేద్దాం? ఆహ్, బ్లాక్ మ్యాప్ CC-B4 అది క్రియేట్ చేద్దాం. ఇది 25 జీబీ. ఇది కూడా చేసుకోవచ్చు. కానీ ఇది రూట్ అన్నమాట. ఓకేనా? సో, ఇది చూడండి. ఇది క్లిక్ చేద్దాం. సో, దానికి మనకేం జరుగుతది? స్నాప్ షాట్ అనేది క్రియేట్ జరుగుతది. సో, డిస్క్రిప్షన్ ఏమైనా రాసుకోవాలంటే మీరు రాసుకోండి. ఓకేనా? అది మీ చాయిస్ అది. ఓకేనా? తర్వాత ఎన్‌క్రిప్షన్, నాట్ ఎన్‌క్రిప్షన్ వచ్చేసింది. ఎందుకంటే వాల్యూమ్‌ని మనం ఎన్‌క్రిప్ట్ చేసామా? వాల్యూమ్‌ని మనం ఎన్‌క్రిప్ట్ చేసామా? చేయలేదు గదా! సో, అందుకని ఈబీఎస్ కూడా ఎన్‌క్రిప్ట్ చేయలేదు. తర్వాత కావాలంటే ఎన్‌క్రిప్షన్ అనేది తర్వాత చేసుకోవచ్చు. తర్వాతొచ్చేసి ఆహ్, కీ కీ వాల్యూ పేర్స్ మీకు ఆల్రెడీ తెలిసినయే కదా! కీ వాల్యూస్ ఇన్‌స్టెన్స్‌కి, వాల్యూమ్‌కి అన్నీ చేశారు కదా మీరు. ఓకేనా? కావాలంటే చేసుకోండి ఇక్కడ. కీ వాల్యూది నేమ్ అని పెట్టుకుందాం. ఏం పెడదాం నేము? CC-B4 CC బ్యాచ్ 4 అనే పెడదామా? ఇదే పెడదాం. బ్లాక్ బ్లాక్ మ్యాప్ వద్దులే. CC బ్యాచ్. B4 ఏదో ఒకటి పెట్టుకొని మీ ఇష్టం. తర్వాత క్రియేట్ స్నాప్‌షాట్ మీద క్లిక్ చేసామనుకోండి చూడండి. స్నాప్‌షాట్ స్నాప్‌షాట్ రిక్వెస్ట్ సక్సీడెడ్ అన్నమాట. అంటే మనకి క్రియేట్ అయింది. ఓకేనా? ఇలాగ మనం స్నాప్‌షాట్ అనేది క్రియేట్ చేసుకుంటాం. సరేనా? చూడండి ఇక్కడ స్నాప్‌షాట్ ఐడీ కూడా ఇచ్చారు చూడండి మనకు. స్నాప్‌షాట్ యొక్క ఐడీ. ఓకే. ఇది స్నాప్‌షాట్ యొక్క ఐడీ అన్నమాట మనకు. ఓకేనా? సో, కావాలంటే ఇప్పుడేం జేసుకోవచ్చు మీరు స్నాప్‌షాట్‌ని ఇక్కడ క్లోజ్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లోజ్ ఉంది గదా! క్లోజ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆటోమేటిక్‌గా మనకు స్నాప్‌షాట్ ఇక్కడ కనిపిస్తుందనమాట. ఓకే. ఇక్కడ దీని నేమ్ ఏదైనా పెట్టుకోండి మీరు CC-B4 ఏదో ఒకటి పెట్టేసుకోండి. ఓకే. మీకు గుర్తుండేలాగా పెట్టుకోండి. సో, అప్పుడేంటంటే CC-B4 మనకిక్కడ స్నాప్‌షాట్ క్రియేట్ అయింది. చూడండి ఇక్కడ 25 జీబీ అని మనం జేసింది మనం. వాల్యూమ్ CC బ్యాచ్ 4కి ఎంత 25 జీబీయే గదా! అదే మనం స్నాప్‌షాట్ క్రియేట్ జేసాము. చూడండి ఇక్కడ స్టేటస్ కంప్లీట్ అయిపోయింది. ఎప్పుడు స్టార్ట్ చూడండి ఇక్కడ
December 30, 108 అంటే ఇప్పుడే కదా టైము 108కి అయిపోయింది, అవైలబుల్ అయిపోయింది మనకి, ఎంటీపీ ఎన్క్రిప్ట్ చేయలేదు మనం. సో ఇదనమాట స్టేటస్, ఇలా చూసుకోవచ్చు అనమాట మనం. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఒకసారి చెప్పండి, దీంట్లో ఏమైనా డౌట్ ఉందా మీకు? క్రియేట్ చేయటంలో ఏమైనా డౌట్ ఉందా? ఇబ్బంది ఏం లేదు కదా? క్రియేట్ చేయటంలో. ఓకే. సింపుల్ కదా! క్రియేట్ అని క్లిక్ చేసేయడం, వెళ్ళిపోవడం, మనం ఏదైనా ఇంకా సింపుల్. ఓకే. అదనమాట. క్రియేట్ అని కొడితే అయిపోతదనమాట మనకు. ఓకే. విజయ ఫ్రమ్ గుంటూరు, ప్లీజ్ అలా కాపీ పేస్ట్ చేయొద్దు. అలా అడిగే క్వెషన్ సబ్జెక్ట్ రిలేటెడ్ కాదు మీరు. అవునా కాదా? వాట్ జాబ్స్ ఆఫర్డ్ అని మీరు మొత్తం లాస్ట్‌లో అడగండి. సబ్జెక్ట్ మనం మధ్యలో క్లాస్ చెప్తున్నప్పుడు మీరు అలా డిస్టర్బెన్స్ చేస్తే ఎలాగండి? ఓకేనా? అలా చేయకూడదు కదా! మీరు అడిగిన దానికి మీరు క్వెషన్స్ ఏమైనా ఉంటే అడగండి, చెప్తాను నేను. ఓకేనా? ఏం జాబ్స్ ఆఫర్ చేస్తారు? అవన్నీ కూడా సబ్జెక్ట్ అయిన తర్వాత మనం ఎప్పుడైనా ఒక 5-10 మినిట్స్ మనం డిస్కస్ చేసుకునే టాపిక్స్ అవి. ఓకేనా? ఇంకోసారి క్రియేట్ చేయాలా? చెప్తాను. అటాచింగ్ మొత్తం తర్వాత చెప్దాం. ఇంకా ఫస్ట్ అయితే నేను ఇప్పుడు క్రియేట్ చేయట్లే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఒక రీజియన్‌లోనా? ఒక రీజియన్‌లో ఎన్ని క్రియేట్ చేయొచ్చు సార్? ఒకటి ఏంటి అంటే, ఇప్పుడు మనం స్నాప్‌షాట్ క్రియేట్ చేస్తుంది ఏడబ్ల్యూఎస్ S3 బకెట్‌లో. అవునా కాదా? సో, S3లో మనం క్రియేట్ చేస్తున్నాం మనం. సో, దానికేంటి అంటే మనకు ఇప్పుడు లాస్ట్ టైమ్ ఏంటి అంటే ఒక్కసారి ఒక ఏడబ్ల్యూఎస్ రీజియన్‌లో ఒక అకౌంట్‌కి ఒక్కసారే 5 స్నాప్‌షాట్ అనేది కాంకరెంట్‌గా ఒక్కసారి క్రియేట్ చేసే లిమిట్ ఉందన్నమాట. బట్ ఇప్పుడేం చేశారంటే దాన్ని 20కి దానికేం చేశారంటే ఇంక్రీజ్ చేశారన్నమాట మనకు. అంటే ఒకే టైంలో ఒకేసారి కాంకరెంట్ స్నాప్‌షాట్స్ అంటారన్నమాట వాటిని. ఓకేనా? దాని గురించి కూడా నేను ఒకసారి చెప్తానిప్పుడు. ఓకేనా? ఒకే టైంలో ఒకేసారి మనకేం జరుగుద్దంటే 20 క్రియేట్ చేసుకోవచ్చన్నమాట పర్ అకౌంట్. ఓకేనా? క్రియేషన్ అడిగారు, చెప్పాను క్వెషను. సో, క్వెషన్స్ పైకెళ్ళిపోతూ ఉన్నాయి. చూడకపోతే అంటే ఒకసారి సెషన్‌కి మొత్తానికి ఒక 5 మినిట్స్ ఇస్తాను ఆగండి నేను అసలు డౌట్స్ కోసం. తర్వాతొచ్చేసి ఇంకేమున్నాయి మనకు? ఒక్క నిమిషం ఆగండి, నేను చెప్తాను. ఓకే. తర్వాతొచ్చేసి ఇంకేమున్నాయి మనకు? స్నాప్‌షాట్ రిలేషన్. స్టేటస్ ఓకే. ఇప్పుడు చూడండి, ఫస్ట్ పాయింట్ ఏం చేశారంటే ఇంకొకసారి చెప్పమని చెప్పి చాలా మంది చెప్పారు. అది కూడా నేను చెప్తాను. ఓకే. మీకు అర్థం అవ్వాలి. మీకు అర్థం కాకుండా నేను ముందుకెళ్ళినా మీకు చెప్పుకొని ఉపయోగం ఉండదు. సో, చెప్తాను చూడండి. ఓకే. మాక్సిమం అందరూ కూడా ఇంకొకసారి చెప్పమని చెప్పారు. ఓకేనా? ఒకసారి చూడండి. ఫస్ట్ మీకేం తెలీదు. అప్పుడేం చేయాలి? జస్ట్ EC2 ఇన్‌స్టెన్స్ డాష్‌బోర్డ్‌లో ఇలాగొస్తది. అవునా కాదా? EC2 ఇన్‌స్టెన్స్ డాష్‌బోర్డ్ ఇలాగుంటది. అవునా కాదా? సో, ఇప్పుడు చూడండి, ఇప్పుడేం జరుగుద్దంటే ఇలాగ మీరు కిందకి డ్రాప్ డౌన్ చేసేసేయండి. ఇక్కడేం జరుగుద్దంటే స్నాప్ షాట్స్. నేను క్లాస్ చెప్పేటప్పుడు డౌట్స్ అడిగితే మిస్ అయిపోతుంది. తర్వాత చెప్పలేదని నేనేం చేయలేనండి. ఓకేనా? నేను ఇందాక డౌట్ సెషన్ ఇచ్చినప్పుడు అడగాల్సింది. ఓకేనా? తర్వాత మళ్ళీ ఇంకొకసారి డౌట్ సెషన్ ఇస్తాను. ఒక 5 మినిట్స్ అప్పుడు అడగండి, చెప్తాను. ఓకేనా? క్లాస్ చెప్పేటప్పుడు క్లాస్ చెప్పాలా, మీ డౌట్స్ చెప్పాలా నేను. ఓకేనా? ఒకసారి చూడండి. ఇక్కడ స్నాప్ షాట్స్ అని ఉంది కదా! స్నాప్ షాట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అప్పుడేం జరుగుద్దంటే ఇక్కడ క్రియేట్ స్నాప్ షాట్ ఉంది కదా! సో, అక్కడ క్లిక్ చేయండి. ఓకేనా? క్రియేట్ స్నాప్ షాట్స్‌కెళ్లారనుకోండి, సో, ఇక్కడ ఇలా జరుగుద్దనమాట. ఇక్కడ వాల్యూమ్‌ని సెలెక్ట్ చేసుకోండి. వాల్యూమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత, సో, ఇక్కడ వాల్యూమ్ ఏదైతే వాల్యూమ్ మీరు బ్యాకప్ చేయాలనుకుంటున్నారో, స్నాప్‌షాట్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కీ వాల్యూస్ పెట్టేసుకోండి. తర్వాత వచ్చేసి జస్ట్ సింగిల్ క్లిక్ క్రియేట్ స్నాప్‌షాట్ అంతే. ఏం లేదు. ఓకేనా? సో, ఇక్కడ ఇన్‌స్టెన్స్ అనేది ఎందుకు పెట్టానంటే, ఓకే, పెట్టారంటే వాళ్ళు, ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను మీకు కాంకరెంట్ స్నాప్ షాట్స్ క్రియేట్ చేసుకోవచ్చు అని. ఇప్పుడే బాబు ఏసి ఓకే. ఇక్కడ ఇది ఎందుకు పెట్టాను అంటే నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్‌స్టెన్స్‌కి నేనేం చెప్పాను, మోర్ థాన్ 1 EBS వాల్యూమ్ అనేది అటాచ్ చేసుకోవచ్చు. చెప్పానా లేదా మీకు? ఒక ఇన్‌స్టెన్స్‌కి మోర్ థాన్ 1 EBS వాల్యూమ్ అటాచ్ చేసుకోవచ్చు. అవునా కాదా? సే యెస్ ఆర్ నో? చేసుకోవచ్చు కదా!
ఒక EC2 ఇన్స్టెన్స్ కి, ఓకేనా, ఒక EC2 ఇన్స్టెన్స్ కి మనం ఎన్నైనా కూడా చేసుకోవచ్చు. సో అప్పుడు ఏం చేయాలి, ఈ ఇన్స్టెన్స్ ని మీరు సెలెక్ట్ చేసుకోండి. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే ఆ ఇన్స్టెన్స్ సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ ఏం చేయాలంటే ఇన్స్టెన్స్ ఐడి ఏంటి, ఇప్పుడు మనం ఆల్రెడీ ఒకటి క్రియేట్ చేసాం కదా CCB4 అని, అది సెలెక్ట్ చేసుకోండి. అవునా కదా? సో అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆ ఇన్స్టెన్స్ లో ఉన్న వాల్యూమ్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. పాయింట్ అర్థమైందా? లాజిక్ అర్థమైందా? ఆ ఇన్స్టెన్స్ లో ఉన్న వాల్యూమ్స్ అన్ని వస్తాయి. ఇవేనా చూడండి, ఇక్కడ రూట్ అని పెట్టాం, EBS అని పెట్టాం, 2 ఉన్నాయి మన దాంట్లో ఇప్పుడు. అవునా, 2 డిస్ప్లే అయినాయి చూడండి. ఇప్పుడు ఏం చేయొచ్చు మీరు, ఆ రెండిటికి ఎకే టైము ఇక్కడ క్రియేట్ స్నాప్షాట్ నేను క్లిక్ చేశాను అనుకోండి, ఆ రెండిటికి కూడా మనకు స్నాప్షాట్ అనేది క్రియేట్ అయిపోతుంది. అర్థమైందా? ఇప్పుడు అక్కడ ఇన్స్టెన్స్ అనేది ఎందుకు ఉందో, వాల్యూమ్ అనేది ఎందుకు ఉందో అర్థమైందా? అర్థమైందా లేదా? ఓకే, ఇక్కడ EC2 వాల్యూమ్ అనేది ఎందుకు ఉందో, తర్వాత వచ్చేసి ఇన్స్టెన్స్ ఎందుకు ఉందో, అందుకని అంటే పర్టికులర్ వాల్యూమ్ కి మీరు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే సెలెక్ట్ చేసుకోండి. ఇన్స్టెన్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఆ పర్టికులర్ ఇన్స్టెన్స్ కి ఎన్నైతే మనం ఆల్రెడీ వాల్యూమ్స్ ఉన్నాయో అన్నిటికీ కూడా మనం ఏం చేసుకోవచ్చు, మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అర్థమైందా? స్నాప్షాట్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, చూడండి ఇక్కడ అన్ని 2 కదా మనం EC2 ఇన్స్టెన్స్ లో ఉంది ఇప్పుడు. ఓకే, 2 కదా, ఇదేమో 25 GB, ఇదేమో 8 GB అని, ఎంత అది. దీనికి ఆల్రెడీ మనం స్నాప్షాట్ క్రియేట్ చేశాను కదా ఇందాకే. ఓకే, అట్లాగా ఇప్పుడు ఏంటంటే ఆటోమేటిక్ గా ఇప్పుడు ఇది ఒకటే కాదు, వస్తుందా? ఆడియో వస్తుందా? ఆడియో వస్తుందా? ఆడియో వస్తుంది కదా? ఓకే, యా ఓకే. ఎక్కడి వరకు అయిపోయింది మనది? క్రియేట్ స్నాప్షాట్ క్రియేట్ చేయడం అయిపోయిందా? ఇప్పుడు సెకండ్ టైం కూడా చెప్పాను. ఇక్కడ ఏంటంటే ఆ 2 టైప్స్ చెప్పాను, వాల్యూమ్ ఒకటి, ఇన్స్టెన్స్ 2 కూడా చెప్పేశాను. ఓకే, ఇంకోటి ఏం కావాలి మీకు? ఇంకేమన్నా ఉన్న డౌట్ క్రియేట్ చేయడంలో? 25 GB ఇందాక క్రియేట్ చేసింది మనం, ఇందాక 25 GBకి మనం క్రియేట్ చేసాం. ఓకేనా? యా అంతే, సింపుల్, అంతే, జస్ట్ సింపుల్ అంటే క్రియేట్ చేయడం అంతే, అయిపోయినట్లే ఇంకా. ఓకేనా? ఓకే, తర్వాత ఇంకో పాయింట్ మీరు నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, జాగ్రత్తగా గమనించండి. సో అదైతే పాయింట్ అయిపోయింది. ఓకేనా? తర్వాత ఇంకేంటి ఒకసారి చూడండి, ఇప్పుడు అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ హోమ్కి వెళ్ళిపోదాము. ఒకసారి చూడండి, హోమ్కి వెళ్ళిపోదాం. ఇది అవసరం లేదులే, క్యాన్సిల్ చేస్తున్నాను. ఓకే, ఇలాగ వచ్చేసింది కదా. ఇక్కడ జరుగుతున్న పాయింట్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, నిన్న మీకు ఒకటి చెప్పాను చూసారా, మన స్నాప్ షాట్ దగ్గర నుంచి వాల్యూమ్ క్రియేట్ చేసి అని చెప్పాను, గమనించారా మీరు? స్నాప్ షాట్ దగ్గర నుంచి వాల్యూమ్ క్రియేట్ చేయొచ్చు మనం. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఈ స్నాప్ షాట్ ఐడి ఉంది కదా, ఇది మనం కాపీ చేసేసుకున్నాం. ఓకేనా? స్నాప్ షాట్ ఐడి అనేది కావాలి. సో అది కూడా నేను చెప్తాను చూడండి.
వాల్యూమ్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చూడండి క్రియేట్ వాల్యూమ్. ఓకేనా, చూడండి క్రియేట్ వాల్యూమ్కి వెళ్ళిపోతాం. నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, నేను సేమ్ అనమాట అంతే. చూడండి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే స్నాప్ షాట్ ఐడి ఉంది చూసారా, ఈ స్నాప్ షాట్ ఐడిలో నేనేం చేస్తాను, సో సింపుల్. ఓకేనా, జస్ట్ ఈ ఐడి ఉంది చూసారా, ఇప్పుడు నేను ఏదైతే క్రియేట్ చేసాను 25 GB ఐడి, ఆ ఐడిని నేను జస్ట్ ఎంటర్ చేస్తాను అనమాట. నేను చెప్పాను కదా స్నాప్ షాట్ దగ్గర నుంచి మనం వాల్యూమ్ క్రియేట్ చేసి చెప్పాను కదా ఇందాక, ఇనిషియలైజేషన్ అన్ని చెప్పానా లేదా, ఐడియా ఉందా మీకు? ఇనిషియలైజేషన్ కూడా చెప్పాను మీకు. ఇనిషియలైజేషన్ చెప్పినప్పుడు నేను స్నాప్ షాట్ ఐడి, మనం స్నాప్ షాట్ ఉంది కదా, స్నాప్ షాట్ దగ్గర నుంచి మనం వాల్యూమ్ క్రియేట్ చేసి అని చెప్పాను కదా. సో అదనమాట. సో ఇప్పుడు ఏం చేయాలి, క్రియేట్ వాల్యూమ్ చూసారా, క్రియేట్ వాల్యూమ్ లో మనం ఏం చేయొచ్చు, ఎంటీ వాల్యూమ్ క్రియేట్ చేయొచ్చు. తర్వాత స్నాప్ షాట్ దగ్గర నుంచి వాల్యూమ్ క్రియేట్ చేసి నేను పాయింట్ ట్రేస్ చేస్తాను. ఇప్పుడు ఏం జరుగుతుందంటే చూడండి, ఇక్కడ లోడ్ అవుతుంది. ఏంటంటే మేబీ కొంచెం నెట్ స్లోగా లోడ్ అవుతుంది. సో కొంచెం అయిన తర్వాత మనకి ఏంటంటే లాస్ట్ లో మనకి స్నాప్ షాట్ ఐడి ఇక్కడ కనిపిస్తుంది అనమాట, డ్రాప్ డౌన్ లో వస్తుంది అనమాట. ఓకేనా, డ్రాప్ డౌన్ లో మనకు అది వచ్చిన తర్వాత మనం దాన్ని సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ మనం రీజియన్స్ ని ఎలా సెలెక్ట్ చేసుకుంటాం అట్లాగా ఇప్పుడు ఆ స్నాప్ షాట్ అనేది వస్తుంది. మనం సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు మనకు ఆటోమేటిక్ గా ఆ ఐడి ద్వారా మనకు క్రియేట్ అయిపోద్ది అనమాట. ఓకేనా, అర్థమైందా? ఇక్కడ లోడ్ అవుతుంది చూడండి, ఇక్కడ తిరుగుతా ఉంది చూసారా, లోడింగ్ తిరుగుతుంది. ఇక్కడ మీ సమ్ నెట్ స్లో వల్ల, లేదు అంటే సెర్చింగ్ కూడా జరుగుతుంది కదా. ఓకే, ఆ రీజియన్ లో ఉన్నది మొత్తం సెర్చ్ చేయాలి కదా, సో అందుకని చెప్పేసి ఇది లోడ్ అవుతుంది. కొంచెం టైం అయిపోయిన తర్వాత మనకి ఇది వచ్చేస్తుంది అనమాట. ఓకే, తర్వాత ఇంకేమున్నాయి మనకు చెప్పాల్సిన పాయింట్స్ ఏమున్నాయి ఈరోజు? అవునండి, చేయొచ్చు. అదే కదా నేను ఇందాక నుంచి చెప్తుంది, బ్యాకప్. చూడండి ఇక్కడ విషయం ఏంటి అంటే, చూడండి ఒకసారి గమనించండి, చిన్న స్మాల్ లాజిక్ అండి. స్మాల్ లాజిక్ ఏంటంటే, మీరు మీ దగ్గర ఉన్న డేటాని స్నాప్ షాట్ లో బ్యాకప్ చేసుకుంటారు. దాన్ని మళ్ళీ మీరు కావాలి అంటే మీరేం చేసుకోవచ్చు, మళ్ళీ రీస్టోర్ చేసుకోవచ్చు. బ్యాకప్ రిస్టోర్ వైస్ వర్సా, బ్యాకప్ రిస్టోర్. ఓకేనా, అర్థమైందా లేదా? కానీ ఇక్కడ జరిగే పాయింట్ ఏంటి, ఓకేనా చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ జరిగే పాయింట్ ఏంటి అంటే, ఈ రీస్టోర్ చేసుకునేటప్పుడు ఏ స్నాప్ షాట్ ని మీరు రీస్టోర్ చేయగలరు అంటే ఇక్కడ పాయింట్ ఉందన్నమాట, అవైలబిలిటీ కూడా ఉంటుంది. మీరు ఆ స్నాప్ షాట్ ని మీరు పబ్లిక్ గా పెట్టుకోవచ్చు, ప్రైవేట్ గా పెట్టుకోవచ్చు. అది కూడా ఉందన్నమాట, ఏది పడితే చేసుకోవడానికి ఉండదన్నమాట, సెక్యూరిటీ కూడా ఉంటుంది. ఓకేనా, అది కూడా నోట్ చేసుకోవాలి పాయింట్. ఓకేనా, ఇది ఇంకా లోడింగ్ లోనే ఉంది, మేబీ నెట్ చాలా స్లోగా ఉంది. లేదు, మీ స్నాప్ షాట్ ని మీరు హైడ్ లో కూడా పెట్టుకోవచ్చు అండి. హైడ్ లో పెట్టుకుంటే ఎవరు చూడలేరు, ఎవరు కూడా రీచ్ చేసుకోలేరు. ఓకేనా, అదర్ యూజర్స్ చేసుకోవడానికి కూడా, అంటే మీరు మీ దాన్ని మీరు ప్రైవసీ పెట్టుకొని ఎన్క్రిప్ట్ చేసుకున్నారనుకోండి, ఇంకెవరు కూడా చేయలేరు. ఓకేనా, లేదు మీరు పబ్లిక్ లో పెట్టుకున్నారనుకోండి, అప్పుడు ఎవరైనా ఏమైనా చేయగలరు. ఓకేనా, ఇది లోడింగ్ లోనే ఉంది, నెట్ చాలా స్లోగా ఉంది. మీరు ఒకసారి ట్రై చేయండి, సేమ్ అనమాట. ఓకే, మీరు ట్రై చేయండి, చూడండి ఇంకా లోడింగ్ తిరుగుతూనే ఉంది. ఓకేనా, తిరుగుతూనే ఉంది. కావాలంటే మీరు ఒకసారి మళ్ళీ ట్రై చేయండి, ఇబ్బంది లేదు. మీకు చూడండి ఇలాగ స్నాప్ షాట్ లో డ్రాప్ డౌన్ ఉంది కదా, ఇలా డ్రాప్ డౌన్ వస్తుంది అనమాట. ఇలాగ మనం చేసినప్పుడు ఆటోమేటిక్ గా వస్తుంది. ఓకేనా, కాకపోతే ఏంటంటే సెర్చింగ్ చేసేసి ఇక్కడ ఏంటంటే మనకి లోడింగ్ అవుతుంది అనమాట. ఇక్కడ జోన్ స్పెసిఫిక్ ఉండదండి, స్నాప్ షాట్ అనేది రీజియన్ లో ఉండి మొత్తం చూసుకుంటారు అనమాట. ఓకేనా, అర్థమైందా మీకు? ఇంకొకటి ఏంటి, ఇప్పుడు ఇక్కడ అవైలబిలిటీ జోన్ చేంజ్ చేయొచ్చు. అదేగా నేను చెప్తుంది, సాయి ఫణీంద్ర, నేను అదేగా చెప్తుంది. ఒక రీజియన్ లో మీరు ఒక రీజియన్ లో మీరు ఒక అవైలబిలిటీ జోన్ లో మీరు ఒక వాల్యూమ్ ను క్రియేట్ చేసుకుంటారు ఫస్ట్. ఓకేనా, అంటే ఇప్పుడు యాక్చువల్ గా ఇందా 25 GB అని మనం 1 year లో చేసాం, అవునా కాదా? 1 year లో 25 GB నిన్న క్రియేట్ చేసాం. రీజియన్ 1 year లో మనం క్రియేట్ చేసాం. ఇక్కడ నేనేం జరుగుతుందండి, చూడండి స్నాప్ షాట్ వచ్చింది, గమనించారా? డ్రాప్ డౌన్ లో వచ్చిందండి, చూసారా? అలా వస్తుంది. ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. గమనించారా? అందరూ రెస్పాండ్ అవ్వండి. మనం క్రియేట్ చేసిన స్నాప్ షాట్ అనేది మనకు ఇప్పుడు వాల్యూమ్ క్రియేట్ దగ్గర మనకు ఆటోమేటిక్ వచ్చింది, చూసారా? అదే అనమాట. అంటే నెట్ అనేది కొంచెం ఫాస్ట్ గా ఉందంటే త్వరగా వస్తుంది, నెట్ స్లోగా ఉంటే అది సెర్చింగ్ చేసుకుని లేట్ గా వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇలాగ వచ్చింది. సో ఇక్కడ నుంచి నేను బ్యాకప్ రీస్టోర్ చేసుకోవాలనుకోండి, అప్పుడు నేను సెలెక్ట్ చేసుకుంటా. ఓకేనా, చూడండి సెలెక్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేనేం చేయొచ్చు, మనకి ఇందాక నేను వాల్యూమ్ మనకి ఏ రీజియన్ లో ఉంది చెప్పండి, మనం 25 GB మనం స్నాప్ షాట్ చేసాం కదా, అది ఏ రీజియన్ లో ఉంది?
ఏ రీజియన్ లో ఉంది మనకు 25 GB. యా వెరీ గుడ్, నార్త్ వర్జీనియా. కానీ అది ఏ జోన్ లో ఉంది చెప్పండి? జోన్ నేమ్ కూడా చెప్పండి. జోన్ ఏ జోన్ లో ఉంది? నిన్న క్రియేట్ చేసింది మనకు 1A, అవునా కదా? ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే ఇక్కడ జోన్ మార్చేసుకోండి, 1B లో పెట్టేసుకోండి. అర్థమైందా? సే ఎస్ఆర్ నో. ఓకే, ఇప్పుడు ఏం చేయొచ్చు మీరు? సో ఇక్కడ GB2 వాల్యూమ్ వాట్ ఎవర్ ఏదైనా పెట్టేసుకోండి. మనకు ఇక్కడ మీరు ఇంకొక పాయింట్ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ వాల్యూమ్ సెలెక్ట్ చేసుకోవడం కూడా తెలియాలండి. ఇప్పుడు మనం స్నాప్ షాట్ చేసిన సైజ్ ఎంత? వాల్యూమ్ సైజ్ ఎంత? స్నాప్ షాట్ వాల్యూమ్ సైజ్ ఎంత అండి? ఎంత దానికి మనం స్నాప్ షాట్ చేసింది? 25 GB, అవునా కదా? 25 GB. సో ఇక్కడ 25 GB మనం క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ మళ్ళీ జాగ్రత్తగా గమనించాలి. 100 చూసామంటే ఇబ్బంది లేదు, 25 GB కన్నా ఎక్కువ ఉంది కాబట్టి. కానీ 10 GB 5 GB అలా చేయమాకండి, ఓకేనా? అప్పుడు ఏంటంటే స్నాప్ షాట్ కన్నా మనకి క్రియేట్ చేసే వాల్యూమ్ అనేది తక్కువ అయిపోద్ది అనమాట. సో ఇప్పుడు ఏంటి అంటే ఈ స్నాప్ షాట్ ద్వారా చేసుకునేది మనకు ఫ్రీ అకౌంట్ కి కానీ అలో ఉంటే మన ఫ్రీ అకౌంట్ కదా ఇది, ఫ్రీ అకౌంట్ కి అలో ఉంటే మనకు క్రియేట్ అయిపోతుంది. అదర్వైజ్ ఎర్రర్ వస్తుంది. చూడండి, క్రియేట్ అయిపోయింది. చూడండి, ఇక్కడ క్రియేట్ అయిపోయింది. ఫ్రీ అకౌంట్ కూడా అలో ఉందండి, ఓకేనా? అలో ఉంది కాబట్టి క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి మనం చేసిన కరెక్ట్ కదా చూద్దాము. సో దానికోసం మనం ఏం చేయాలి? మళ్ళీ EC2 హోమ్కి వెళ్ళిపోదాం, ఓకేనా? EC2 హోమ్కి వెళ్ళిపోదాం. ఓకే, ఇప్పుడు మనకేం కావాలి? వాల్యూమ్ అనేది ఇంకోటి కొత్తది క్రియేట్ అయ్యి ఉండాలి ఫ్రమ్ స్నాప్ షాట్, ఓకేనా? చూడండి, సో అప్పుడు మనకేమవుతుంది? వాల్యూమ్స్కి వెళ్ళిపోదాం. వేర్ ఈజ్ వాల్యూమ్స్? చూడండి, ఇక్కడ వాల్యూమ్స్కి వెళ్ళిపోయాం. ఓకే, వాల్యూమ్స్కి వెళ్ళిపోయాం. చూడండి క్రియేట్ అయిందా లేదా? చూడండి 100 GB. ఓకే, నేమ్ ఏమి ఇవ్వలేదు మనం. ఫ్రమ్ స్నాప్ షాట్ అని ఇద్దామా? ఫ్రమ్ స్నాప్ షాట్. ఓకే, చూడండి ఇందాక మనకు 2 ఉంది. ఇప్పుడు చూడండి ఇక్కడ గమనించండి, స్నాప్ షాట్ ఐడి కూడా ఉంది. చూడండి ఇక్కడ ఒక్క నిమిషం డ్రాగ్ చేస్తాను. చూడండి ఇక్కడ స్నాప్ షాట్, చూడండి ఫ్రమ్ స్నాప్ షాట్, ఓకేనా? ఏ స్నాప్ షాట్ నుంచి చేసాం? 100 GB వచ్చింది. GB2 వాల్యూమ్ IAPS 300. సో ఏ స్నాప్ షాట్ నుంచి చేసామో కూడా వచ్చేసింది మనకు, ఓకేనా? తర్వాత వచ్చేసి టైం కూడా చూడండి. మనం నిన్న చూడండి డిసెంబర్ 29న మనం నార్మల్ గా 25 GBని క్రియేట్ చేసాం. చూడండి ఇక్కడ టైం కూడా చూడండి, 25 GB ఇది పైది కదా. చూడండి 25 GB పైన ఇది 25 GB. ఈ 25 GBని నిన్న డిసెంబర్ 29 క్లాస్ లో 145 క్లాస్ లో మనం ఆన్ చేసాము. రీజన్ 1C నా ఇది? మీరు 1A అని చెప్పారంటే నాకు 1C గుర్తులేదా? పొరపాటున ఇది కూడా 1Cలో చేస్తే డిఫరెన్స్ తెలిసేది కాదు కదా. 1C చూడండి, అవైలబిలిటీ 1Cలో మనం క్రియేట్ చేసింది నిన్న, ఓకేనా? సో నిన్న క్లాస్ లో 29th క్లాస్ లో 1Cలో చేసాము. సో ఇక్కడ 30 ఉంది కదా, అంటే ఏంటి? ఈ రోజు జస్ట్ 125 టైం ఇప్పుడే కదా. సో ఇప్పుడు ఏం జరిగిందంటే 1Bలో చేసామన్నమాట. సో ఆ 25 GBకి స్నాప్ షాట్ ఇది అనమాట. అర్థమైందా? సో ఇక్కడ చూడండి స్నాప్ షాట్ ద్వారా మనకు వచ్చేసింది. తర్వాత ఇక్కడ మనం దీన్ని అటాచ్ ఏం చేయలేదు కదా, ఇన్స్టెన్స్ ఎక్కడ కూడా అటాచ్ చేయలేదు కదా. సో అందుకని చెప్పి ఇక్కడ ఏం జరిగింది? అవైలబుల్ ఉంది. ఇవి ఆల్రెడీ నేను అటాచింగ్ చేసి చూపించా కదా, అందుకని చెప్పేసి నేను ఇక్కడ అందుకని చెప్పేసి మనకి ఇన్ యూజ్ అని వచ్చేసింది అనమాట. అర్థమైందా? అది ఓకే. తర్వాత ఇంకేమున్నాయి? అన్ని కూడా ఎన్క్రిప్టెడ్. అర్థమైనా ఇప్పుడు మీకు స్నాప్ షాట్? ఓకే, అర్థమైందా? సే ఎస్ ఆర్ నో. ఒకసారి నాకు అందరూ రెస్పాండ్ అవ్వండి. ఇప్పటి వరకు చెప్పుకుంది అర్థమైందా? ఇప్పుడు మీకు అర్థమైందంటే నేను నెక్స్ట్ టాపిక్ వెళ్తాను. టైం ఉందా? 30. ఓకే, ఇంకా చెప్పాలి. ఓకే, ఆఫ్టర్ క్రియేటింగ్ స్నాప్షాట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ డిలీటెడ్ క్రెడిట్స్ విల్ బి. ఏదైనా సరే మీరు స్టార్ట్ అవన్నీ చేయకుండా ఉంచారంటే మీకు క్రెడిట్స్ తగ్గిపోతాయి. ఎవరు కొంతమంది స్టూడెంట్స్ కూడా చెప్పారు క్రెడిట్స్ నాకు చాలా తగ్గిపోతున్నాయి సార్ అని చెప్పేసి, ఓకేనా? ఇన్స్టెన్స్ రన్నింగ్ లో ఉంచి అన్ని కూడా ఆన్ లో ఉంటే తగ్గిపోతుంది, జాగ్రత్తగా చూసుకోండి, ఓకేనా? ఒక్క నిమిషం. EBS వాల్యూమ్ స్నాప్ షాట్ కి అటాచ్ చేయడం వల్ల బాబు ఏం క్వశ్చన్స్ ఇవి? ఇప్పుడు నిన్నంతా చెప్పింది అదే కదా. ఇప్పుడు ఒక ప్రాసెసర్ కానీ ఒక సర్వర్ కానీ పని చేయాలి అంటే దానికి సంబంధించిన డేటాని ప్రాసెస్ చేయాలి అంటే స్టోరేజ్ కావాలి కదండి. స్టోరేజ్ కావాలంటే ఏంటి? EBS వాల్యూమ్ అటాచ్ చేయాలి కదా, సింపుల్.
స్నాప్ షాట్ అటాచ్ టు అనదర్ స్నాప్ షాట్ ఇన్ డిఫరెంట్ రీజియన్ చెప్పాలా? చెప్తానండి బాబు, నెక్స్ట్ చెప్తానమ్మా. కాకపోతే డౌట్స్ అడుగుతున్నా కదా, అది అయిపోతే తర్వాత చెప్తా. డిఫరెంట్ రీజియన్స్ కూడా ఉందని చెప్పాను కదా, అప్పుడు ఏం చేయాలంటే కాపీ చేసుకోవాలన్నమాట. అటాచింగ్ దాన్ని అనేది కాపీ అంటారు అనమాట దాన్ని, సరేనా? కాపీ అంటారు దాన్ని. ఓకే, ఇప్పుడు క్రియేట్ చేసాంగా, ఇన్స్టెన్స్ కి అటాచ్ చేయొచ్చు. చెయ్యండి నా చేద్దాం అయితే. స్నాప్ షాట్ లో కొత్త వాల్యూమ్ ఎక్కడ ఉందో చూపించండి సార్. ఆ స్నాప్ షాట్ లో అర్థం కాదు. స్నాప్ షాట్ లో కొత్త వాల్యూమ్ బాబు, ఇక్కడ స్నాప్ షాట్ లో ఉన్న వాల్యూమ్ కాదు నేను అంటుంది, చూడండి. అది మనకి ఏంటంటే స్టోరేజ్ డివైస్, దాన్ని ఏం చేసినా బ్యాకప్ చేసుకోవచ్చు, తర్వాత దాన్ని రీస్టోర్ చేసినప్పుడు నీకు ఆల్రెడీ వాల్యూమ్ కనిపించింది కదా, ఇంకేం కనిపించాలి? ఓకే, కనిపించింది కదా. అవును, S3లో ఉంటుంది డేటా. స్నాప్ షాట్ S3లో ఉంటుంది, ఓకేనా? ఇంకేంటి, వాల్యూమ్స్ ఇన్ యూజ్ అని ఉన్న క్రెడిట్స్ తగ్గుతాయా సార్? ఇన్ యూజ్ అంటే మనకు వాడుతున్నట్లే కదా, అటాచ్ చేసినట్లే కదా, అర్థమైందా? ఇన్ యూజ్ అంటే అటాచ్ చేసినట్లే కదా. సో అటాచ్ చేసినట్టే మీరు వాడుతున్నట్లే కదా, వాడుతున్నారంటే మీకు కట్ అవ్వాలి కదా. ఇంకా సరే అయితే అయిపోయినాయి, నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. ఇంకోటి ఏంటి, ఏం చెప్పారు, ఏమడిగారు ఇంకా? కాపీయింగ్ గురించి అడిగారు కదా. కాపీ అంటే ఒక రీజియన్ లో ఉన్నది ఇంకొక రీజియన్ లోకి ఎలా వెళ్ళిపోద్ది అని అడిగారు కదా, అది కూడా చూపిస్తా. ఓకే చూడండి, షేర్ ఇస్తున్నాను, షేర్ స్నాప్ షాట్. ఓకే చూడండి, ఇప్పుడు ఏం జరుగుతుందంటే, స్నాప్ షాట్ ఉంది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే, ఫస్ట్ మీరు ఏ స్నాప్ షాట్ ని అయితే కాపీ చేయాలనుకుంటున్నారో ఆ స్నాప్ షాట్ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇదేనా CCB4? ఈ స్నాప్ షాట్స్ ఇవేనా? ఒకటే కదా మనం చేసింది స్నాప్ షాట్. 25 GB ఒకదైనా కదా మనం స్నాప్ షాట్ చేసింది. సో ఆ 25 GB మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే, ఇక్కడ యాక్షన్స్ ఉన్నాయి కదా, యాక్షన్స్ లోకి వెళ్ళండి. యాక్షన్స్ లోకి వెళ్ళిన తర్వాత కనిపిస్తుందా లేదా? యాక్షన్స్ లోకి వెళ్ళండి. ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ ఇంకోటి అండి, మనం ఏం చేసామంటే వాల్యూమ్ ని క్రియేట్ చేయాలి అంటే, స్నాప్ షాట్ దగ్గర నుంచి వాల్యూమ్ ని క్రియేట్ చేయాలి అంటే మనం క్రియేట్ వాల్యూమ్ లోకి వెళ్ళాము. సో అట్లా కాకుండా ఈ రెండో ప్రాసెస్ లో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, క్రియేట్ వాల్యూమ్ ఉంది కదా, అంటే స్నాప్ షాట్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్రియేట్ వాల్యూమ్ అంటే వాల్యూమ్ దగ్గరికి వెళ్తే ఐడీస్ పెట్టాలి, స్నాప్ షాట్ ఐడి అన్ని పెట్టాలి, అంత అవసరం లేకుండా ఈ స్నాప్ షాట్ దగ్గరికి వెళ్ళి జస్ట్ క్రియేట్ వాల్యూమ్ అంటే ఇది కూడా. ఇక్కడ చూడండి, ఎవరో డౌట్ అడిగారు కదా, కాపీ అని చెప్పేసి చూడండి, ఇక్కడ కాపీ కనిపిస్తుందా లేదా? కాపీకి వెళ్ళండి. ఇప్పుడు గమనించారా, కాపీ యాక్షన్స్ లో కాపీ, ఓకేనా? అప్పుడు చూడండి, ఇక్కడ మనకి డెస్టినేషన్ రీజియన్ ఉంది, చూసారా? రీజియన్ ఉంది, రీజియన్ కూడా సెలెక్ట్ చేసుకోమంటుంది. అర్థమైందా లేదా? రీజియన్ ఎలా మార్చుకోవాలని చెప్పాను ఇందాక నేను థియరీ చెప్పినప్పుడు. ఒక రీజియన్ లో అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి, తర్వాత వచ్చేసి సో అట్లా మనం స్నాప్ షాట్స్ అటు ఇటు మార్చుకోవచ్చు అని చెప్పాను, ఓకేనా? తర్వాత ఇంకో మూడో స్లైడ్ ఏం చెప్పాను, రీజియన్స్ మధ్య కూడా మార్చుకోవచ్చు అని చెప్పాను. పాయింట్ గమనించారా మీరు? అది గమనించి చూపించమంటారా? స్నాప్ షాట్ చూపించాను కదా, స్నాప్ షాట్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చూడండి. ఇది నేను చూపించానా లేదా ఇందాక మీకు? రీజియన్స్ మధ్య మార్చుకోవచ్చు అన్నాను, ఓకే? అవునా కాదా? ఓకే, అదేంటంటే కాపీయింగ్ అనమాట అది, ఓకేనా? కాపీ, ఓకేనా? చూడండి అదనమాట. ఇప్పుడు మనం చేసింది ఏంటి, నార్త్ వర్జీనియా కదా మన రీజియన్, ఓకేనా? బట్ మనకేంటంటే అది ఫ్రీ కాబట్టి అది పెట్టాము. లేదనుకోండి, ఇక్కడ చూడండి మనం ముంబైకి పెట్టుకోవచ్చు కావాలి. చూడండి, ఏషియా పసిఫిక్ ముంబై అని కనిపిస్తుందా లేదా మీకు? ఇక్కడ ముంబై. సో అక్కడ ముంబై కూడా మీరు పెట్టుకోవచ్చు, కాకపోతే మనకి దానికి ఫ్రీ టైర్ కదా, సో అందుకని చెప్పేసి మనకు అలో లేదు, ఓకేనా? మీకు ఎర్రర్ వస్తుంది, అవునా కదా? మనకు ఫ్రీ అకౌంట్ కలో ఎక్కడ వరకు ఉంది? ఓన్లీ నార్త్ వర్జీనియానే కదా. ఎవరు డౌట్ అడిగారు ఇందాక? ప్రసన్న కుమార్ ఎవరు అడిగింది డౌట్? సో అందుకని చెప్పేసి మనకి ఎట్లాగా అది కుదరదు కాబట్టి మనం చేసి కూడా వేస్ట్ అవుతుంది. సో నార్త్ వర్జీనియా కాబట్టి నార్త్ వర్జీనియా ఆ రీజన్ వాటికి మనం వాడుకుందాం, సరేనా? ఎంటీ వాల్యూమ్ కి స్నాప్ షాట్ ఐడి ఉంటుందా సార్? మీరు ఐడి అనేది స్నాప్ షాట్ క్రియేట్ చేసుకుంటే ఉంటది, సరేనా? స్నాప్ షాట్ అనేది క్రియేట్ చేసుకుంటే ఉంటది అనమాట. క్రియేట్ స్నాప్ షాట్కి వెళ్ళి వాల్యూమ్ కి స్నాప్ షాట్ అనేది క్రియేట్ చేసుకుంటే అప్పుడు ఉంటది అనమాట. అర్థమైందా? క్రియేట్ చేసుకోకపోతే స్నాప్ షాట్ ఉండదు, దానికి ఐడి ఉండదు, ఏమి ఉండదు, ఓకేనా?
పాయింట్ అర్థమైందా? అర్థమైందా? డౌట్స్ అడిగితే చెప్పాను. ఓకే ఓకే, టైం ఉంది కాబట్టి ఇంకొక 15 minutes మనం నెక్స్ట్. ఇప్పటి వరకు క్లారిటీ కదా? ఇప్పటి వరకు ఏం డౌట్స్ లేవు కదా? డౌట్స్ అడిగారు, అన్ని క్లారిఫై చేశాను. ఓకేనా? ఇది తర్వాత ఇక నెక్స్ట్ ఇంకేముంది టాపిక్, కౌంట్ ఐఓకి కావాలంటే వెళ్దాం. ప్రాక్టికల్స్ అయిపోయాయి కదా దీనికి. రేపు వచ్చేసి మనం ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేసుకోవడం, మనం మౌంటింగ్ పాయింట్ రేపు చెప్పుకుందాం. ఓకేనా? అది పట్టి జన్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి కదా మనకి, లినక్స్, దాంట్లోకి వెళ్ళిపోయి చేసుకుందాం మనం. ఓకేనా? అదేంటంటే మనకు లైనాక్స్ లో కమాండ్స్ రాయాలి, కమాండ్స్ కూడా ఉంటాయి అనమాట. ఫైల్స్ అని చెప్పేసి, తర్వాత వచ్చేసి ఇంకే చాలా ఉంటాయిలే. ఓకే, LSBLకి అని చెప్పేసి అవి చాలా ఉంటాయి. అవి మనం రేపు సపరేట్ గా నేర్చుకుందాం. 1 by 1 నేను చెప్తాను రేపు. ఓకేనా? ఓకే, నెక్స్ట్ నేను సైడ్కి వెళ్ళిపోవచ్చా? చేశారు అందరూ ఓకే కదా? నేను స్లైడ్స్కి వెళ్ళిపోవచ్చా? ఓకే, ఒకసారి చూడండి. ఓకే, చూడండి ఇక్కడ అయిపోయింది. నెక్స్ట్ స్లైడ్. ఒక్క నిమిషం. మౌంటింగ్ రేపు చెప్తాను బాబు. మౌంటింగ్ తర్వాత వచ్చేసి ఫైల్ సిస్టమ్స్ రేపు చెప్తా. ఓకేనా? టైం లేదు కదా, అంత టైం. ఇక్కడికి వెళ్ళిపోయాం మనం. ఒక్క నిమిషం, S3 బకెట్కి వెళ్ళిపోయాం. ఒక్క నిమిషం, చాలా ముందుకు వెళ్ళిపోయాను, బ్యాక్ వెళ్ళిపోతాం. ఒక్క నిమిషం, మళ్ళీ షేర్ చేస్తున్నాను. మౌంటింగ్ ఫైల్ సిస్టమ్ రేపు చెప్తానులే, మొత్తం ఈరోజు చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతారు. జస్ట్ ఇది మిస్లేనియస్ టాపిక్ లాగా అనమాట. ఇది వచ్చింది ఏంటి? S3 బకెట్ వచ్చింది. ఒక్క నిమిషం, S3 బకెట్ ఎందుకు వచ్చింది? ఒక్క నిమిషం. ఓకే, కరెంట్ స్లైడ్ వచ్చిందా? కౌంట్ ఐఓ అని. ఓకే, కనిపిస్తుంది కదా? స్లైడ్ కనిపిస్తుంది కదా? ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ జరిగేది ఏంటంటే సింపుల్ అనమాట. ఇదేంటంటే జస్ట్ మిస్లేనియస్ టాపిక్, జస్ట్ మీకు అర్థం కావడం కోసమే. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏమైందిరా బాబు దీనికి. ఓకే, ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది EC2 ఇన్స్టెన్స్ అండి. చూడండి ఇక్కడ ఇది సర్వర్ అనమాట. ఓకే, సర్వర్ అనమాట, EC2 సర్వర్ అనమాట. ఈ సర్వర్ దగ్గర నుంచి మీకు EBS వాల్యూమ్ లోకి ఇప్పుడు ఏం జరుగుతుంది, మనకు రీడింగ్ రైటింగ్ ఆపరేషన్స్ ఇవి అనమాట. రీడింగ్, రైటింగ్ తెలుసు కదా మనకు, IOPS, తర్వాత త్రూపుట్ ఉన్నాయి కదండి. డేటా ట్రాన్స్ఫర్ రేట్ అనమాట. ఓకే, ఇది జరుగుతుంది అనమాట. అంతే కదా, సర్వర్ కి స్టోరేజ్ కి మధ్య డేటా ప్రాసెసింగ్ అండి నార్మల్ గా జరిగేది. దాని ఏంటంటే డయాగ్రమెటికల్ గా మనకు ఇక్కడ బస్సెస్, ట్రైన్స్ అలాగా ఏం చేశారంటే రిప్రజెంట్ చేశారనమాట. ఇక్కడ నేనేం చెప్పాను మీకు నిన్న, 3000 IOPS, 16,000 IOPS. ఓకేనా? అవన్నీ చెప్పాను కదా, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఆపరేషన్స్ ఎన్ని ఉంటాయని. సో అలాగనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్క ఐఓని ఎలా కౌంట్ చేస్తారని చెప్పేసి జస్ట్ స్మాల్ టాపిక్ అంతే, జస్ట్ 5 to 10 minutes అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ 1 అనమాట. అయితే ఇవి ర్యాండమ్ ఐఓస్ అనమాట. ర్యాండమ్ అంటే మనం ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? ర్యాండమ్ అంటే మనకేం చెప్పండి? IOPS త్రూపుట్? ర్యాండమ్స్. ఈ ర్యాండమ్ అంటే IOPS. ఓకే, త్రూపుట్ సీక్వెన్షియల్ అంటే త్రూపుట్. ఓకేనా? మళ్ళీ మర్చిపోయారు, రికార్డెడ్ వీడియో ఉంది, జాగ్రత్త చదవండి. ఓకే, చూడండి, ర్యాండమ్ కదా. ఇప్పుడు జరిగేది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 ర్యాండమ్ ఐఓస్ ఉన్నాయి కదా, అంటే వీటిని ఎలాగా ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక్కొక్క ఐఓ అంటే మీరు ఒక ఐఓ ఆపరేషన్ చేశారనమాట, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఆపరేషన్ కదా. రీడింగ్ అంటే ఒకసారి రీడ్ చేయడానికి మీకు 64 KB పట్టింది మీకు సైజ్. ఓకేనా? ఒక ఐఓకి 64 KB పట్టింది. బట్ ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే చూడండి, ర్యాండమ్ ఐఓ కాబట్టి ఇప్పుడు చూడండి ఇది ఏం జరుగుతుంది అంటే 4 ర్యాండమ్ ఐఓస్ కాబట్టి 4 లాగా కన్సిడర్ చేస్తుంది. దీంట్లో అసలు లాజిక్ డిఫికల్టీ అసలు ఏం లేదు. ఓకేనా?
ఓకే, అంటే ఇంటర్నల్ ప్రాసెస్ మీకు చెప్తున్నానండి. ఇది మీరు నేర్చుకున్న మ్యాక్సిమం నేర్చుకుంటే కొంచెం బాగుంటది, కొంచెం డెప్త్ అనమాట ఇది. ఓకే, ఐఓ అనేది ఎలా పోతుంది అనేది కొంచెం డెప్త్ గా చెప్తాను అంతే. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇదొక బస్ అనమాట. బస్ లాగా అంటే ఇది టోటల్ ఐఓ సైజ్ అనమాట. చూడండి ఇక్కడ ఐఓ సైజ్ అనుకోండి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ బ్లూ కలర్ లో ఉంది చూసారా, ఈ బ్లూ కలర్ లో ఏదైతే ఉందో అది అనేది ఒక్కొక్క దాని సైజ్ అనమాట. ఇప్పుడు నా సైజ్ ఏంటా, నా రిక్వైర్మెంట్ 64 KB. ఓకేనా, నా రిక్వైర్మెంట్ ఎంత అండి, 64 KB. బట్ ఇక్కడ ఏంటి చూడండి, ఏంటంటే 256 KB. ఐఓన్ జీపీటీకి ఎంత ఉంది, అప్ టు 256 KB వరకు ఇది విస్టాండ్ చేయగలదు అనమాట. అంటే దాని కెపాసిటీ ఏదనమాట అంటే ఒక బస్ అంటే చూడండి, ఈ బస్ ఉంది కదా, ఈ బస్ సైజ్ అనేది 256 KB. 256 KBలో మనకేం జరుగుతుంది, ర్యాండమ్ ఐఓ కాబట్టి 64 KB అనేది ఒక దాని మీద ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇక్కడ గమనించండి పాయింట్, 64 × 4 256 KB అవుతుంది. అవునా కాదా? ఒకసారి నాకు రెస్పాండ్ అవ్వండి అందరూ. అర్థమవుతుందా? ఒకదాని సైజు 256 KB అండి. ఓకేనా, ఒకదాని సైజ్ 256 KB. కానీ ఇక్కడ 4 ర్యాండమ్ ఐఓస్ అనేది ఒక దాంట్లో ట్రాన్స్ఫర్ అవటంలో ఇక్కడ ర్యాండమ్ కాబట్టి ర్యాండమ్ గా 4 ట్రాన్స్ఫర్ తీసుకుంటుంది, 4 బస్సులు తీసుకుంటుంది. అంటే నాకు మొత్తం మెమరీ ఎంత అవుతుంది చెప్పండి. ఇప్పుడు నాకు 4 ఐఓస్ అవుతున్నాయి. ఇప్పుడు నాకు ఒక్కొక్క ఐఓ సైజు 256 KB. ఒక్కొక్క ఐఓ అనేది 256 KB. ఓకేనా, సో దట్ ఇప్పుడు ఏం జరుగుతుంది మనకు, 256 KB × 4 అంత ఐఓ నాకు వేస్ట్ అవుతుంది. దేనికోసం, ఓన్లీ 64 × 4 256 అనే KB ఐఓ కోసం నాకేం జరుగుతుందంటే ఇక్కడ మనకు 4 ఐఓస్ వేస్ట్ అవుతున్నాయి. అది ర్యాండమ్ అనమాట. ఓకేనా, ఇప్పుడు చూడండి, అదే సీక్వెన్షియల్ అనుకోండి, ర్యాండమ్ కాకుండా సీక్వెన్షియల్ అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ ఒకే 256 KB దగ్గర ఒక 4 కూడా వెళ్ళిపోతాయి అనమాట. అర్థమైందా, పక్క పక్కనే వెళ్ళిపోతాయి. ఓకేనా, అప్పుడు ఏం జరుగుతుంది, ఒక ఐఓనే ఐఓప్స్ చెప్పాను కదా, ఒక ఐఓనే మనకి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిపోద్ది అనమాట. అర్థమైందా మీకు? ర్యాండమ్ కి సీక్వెన్షియల్ కి డిఫరెన్స్. ర్యాండమ్ అనుకోండి, ర్యాండమ్ గా ఉంటుంది. అప్పుడు ఏం జరుగుతుంది, ఒక ఐఓ ఆపరేషన్ అనుకోండి. సో మనకి మన రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో 64 KB ఏదైతే ఉందో అదేం జరుగుతుంది, ఒక దాని మీద ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. అర్థమైందా? ఇదనమాట, మీకు సింబాలిక్ గా కూడా ఇక్కడ ఈజీగా అర్థమైపోయి ఉంటుంది. సో అదే ఇక్కడ చూడండి, ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, హెచ్డిటి అనుకోండి, 1 MB కదా. ఓకే, 1 MB. సో దట్ చూడండి, హెచ్డిటి అంటే ST1 SC1 ఉన్నాయి కదా. ఓకే, ST1 SC1 ఉన్నాయి కదా, అదేంటంటే 1 MB. ఇప్పుడు చూడండి, ఆ 1 MBలో ఇప్పుడు 64 అనుకోండి, ఇలాగుంటది. అదే ఇప్పుడు చూడండి, ఒక ఐఓ సైజ్ 1024 అనుకోండి. చూడండి ఇప్పుడు ఒక్క నిమిషం, ఇదైతే ఇబ్బంది లేదు, ఇది కూడా డౌట్ లేదు కదా. 1 MB సైజ్ లో ఇక్కడ మనకు 4 కూడా మనకి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిపోతుంది అనమాట. 64 × 4 ఎంత అండి, 64 × 4 ఎంత? ఇక్కడ చూడండి, ఒక్కొక్క దాని సైజ్ ఏమో 64 MB. ఒక తర్వాత ఎన్ని 4 ఉన్నాయి, 4 × 64 ఎంత, 256. సో ఇక్కడ 1 MB సైజు లో ఇది సింగిల్ గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది అన్ని కలిసి. ఓకేనా, సో అలాగ ట్రాన్స్ఫర్ అయిపోద్దంట. ఓకేనా, సో ఇప్పుడు ఇంకొకటి అనమాట, ఇంకొకటి ఏంటంటే ఒక ఐఓ సైజ్ అనమాట. ఇందాక వరకు మనం ఒక్కొక్క దాని సైజ్ అని తీసుకున్నాం, 64 తీసుకున్నాం. ఇప్పుడు చూడండి, నాకు ఇక్కడేమో ఒక ఐఓ సైజ్ 256 KB. ఇక్కడ ఏం జరుగుతుంది, ఓకేనా, చూడండి, దాని మాక్సిమం కెపాసిటీ 256. కానీ ఇక్కడ జరిగేది ఏంటి, నా రిక్వైర్మెంట్ ఎంత ఉంది, 1 MB ఉంది అనమాట. ఓకే, ఒక్క నిమిషం. సో అప్పుడు ఏం జరుగుతుంది మనకు, నాకు ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ 1024 KB ఏదైతే ఉందో దాని ఏం జరుగుతుంది, 4 ఐఓస్ లాగా వెళ్ళిపోద్ది అనమాట. అర్థమైందా? సో ఇదనమాట. అంటే ఏంటంటే నార్మల్ గా ఐఆప్స్ అని చెప్పాను, బట్ లోపల ఎలాగ ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది జస్ట్ ఇక్కడ నేను చెప్తున్నాను అనమాట. అర్థమవుతుందా మీకు? ఓకే, అర్థమవుతుంది కదా మీకు? ఓకే, జస్ట్ ఈ బస్సెస్ చూడంగానే నేను చెప్పకుండానే మీకు అర్థమైపోయి ఉండాలి. బట్ నేను ఏంటంటే కొంతమందికి అర్థం కాలేదు కాబట్టి చెప్తున్నాను నేను అంతే. ఓకేనా, సేమ్ సింపుల్ అన్నమాట. మిక్సర్ కూడా మనం చేసుకోవచ్చు. 1 MB సైజ్ ఉందనుకో, దీని 1 MB సైజ్ మనం ఏం చేసుకోవచ్చు, ఇలా మనం ఇలా అంటే ఎలాగైనా చేసుకోవచ్చు అన్నమాట. మిక్సెస్ చేసుకొని ఎలాగైనా చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇలాగనమాట. ఓకే, అర్థమవుతుందా? దీంట్లో ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి, నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్ అండి, బస్సెస్ ఉన్నాయి కదా, బస్సెస్ మీద మీకు అర్థమైపోతుంది. ఓకేనా, ఓకే, ఓకే, అర్థమవుతుందా? దీంట్లో ఏమైనా డౌట్ ఉందా చెప్పండి, నాకు ఒకసారి డౌట్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తా.
అంటే ఎక్స్ప్లెనేషన్ చేసేంత టాపిక్ కూడా కాదు ఇది. బస్సెస్ చూడగానే మీకు అర్థమవుతుంది. ఓకేనా? దాని సైజ్ ఏమో 256 KB, ఇక్కడ 64 ఇచ్చాను. సీక్వెన్స్ కాదు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే సీక్వెన్షియల్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే సీక్వెన్షియల్ అనుకోండి ఒకే బస్సులో మొత్తం వెళ్ళిపోతుంటాయి. కానీ ర్యాండమ్ అనుకోండి ర్యాండమ్ ఒక్కో మెమరీస్ అని ఐఓ అనేది వేస్ట్ అయిపోతుంది. అంటే మీకు ఏమైనా డౌట్ ఉంటే నేను చెప్తానండి. లేదు అనుకుంటే మనం ఈరోజు సెషన్ క్లోజ్ చేసేద్దాం. ఏమైనా డౌట్ ఉందా దీంట్లో? ఇంకా 8 సెషన్స్ ఉండొచ్చు కదా కోర్స్ కంప్లీట్ అవ్వడానికి. ఎగ్జామ్ గురించి చెప్పరా? 8 కోర్సెస్ కాదండి, ఇంకా చాలా టైం ఉంది. నా ఈబిఎస్ వాల్యూమే చాలా టైం ఉందన్నమాట. ఓకే, యాక్చువల్లీ చెప్పాలి. ఒక్కటే క్లారిఫికేషన్ నాకు, ఇప్పుడు ఈ రోజు మొత్తం చెప్పింది అర్థమైందా మీకు? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమైంది? ఓకేనా? లేదు అంటే ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో ఇది దీంట్లోనే అడగొచ్చు మీరు. ఓకేనా? అవి ఉన్నాయి కదా బస్సెస్, అవి చెప్పాను కదా దాంట్లో కూడా. లేదు అంటే మన సెషన్ కంక్లూడ్ చేద్దాం ఈరోజు. డౌట్స్ ఏం లేవా? నోనా? అర్థమైంది అందరికీ? ఒకసారి అందరూ నాకు రెస్పాండ్ అవ్వండి ఫాస్ట్ ప్లీజ్. ఓకే, యా, థ్యాంక్ యూ. మిక్సర్ ఏవో అంటే ఏం లేదు, సింపుల్. ఓకేనా? ఏంటి ర్యాండమ్ సపరేట్ గా చెప్పుకున్నాం, తర్వాత వచ్చేసి సీక్వెన్షియల్ సపరేట్ గా చెప్పుకున్నాం. ఇక్కడ ఏం జరిగిందంటే సీక్వెన్షియల్ ర్యాండమ్ కలిసిపోయింది. చూడండి, ఇక్కడ ఒక బస్సు మీద 2 సీక్వెన్షియల్ ఉన్నాయి, ర్యాండమ్ గా ఏమో ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి చూడండి. ఇక్కడ సీక్వెన్షియల్ ర్యాండమ్ 2 కలిస్తే అదే మిక్స్డ్ అనమాట. అర్థమైందా? ఓకే, ఓకే, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ టుడే. మళ్ళీ రేపు ఒకసారి మళ్ళీ షార్ప్ 12 o'clock మనం చెప్పుకుందాం. ఓకేనా? ఆల్ ఆఫ్ యూ, బై. థ్యాంక్ యూ.